Good morning, sir. Welcome, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. ఫాస్ట్ గా ప్రతి ఒక్కరు కూడా మీరు టీమ్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే మంచి సెషన్ మిస్. Sir, good morning, sir. Welcome, sir. గుడ్ మార్నింగ్ మేడం. లీడర్స్ అందరూ కూడా చట్టంలో తెలియజేయండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, ఒకసారి అన్ని చేసుకోండి సార్. రైట్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. Sir, very good morning, sir. Welcome, sir. Very good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అలాగే మన సాహు గారు కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మహేష్ గారు మళ్ళీ నన్ను హోస్ట్గా పిలిచినందుకు. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, బట్ నేను వేరే లైన్స్కి టైం ఇవ్వడం వల్ల సో టార్గెట్ డియూసిడి, సో డియూసిడి మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి సో టైం ఇవ్వలేకపోయాను. అయినా సరే పట్టుబట్టిన విక్రమార్కుడిలాగా మళ్ళీ ఇంకొకసారి నన్ను అడగకుండానే జూమ్ని లింక్ షేర్ చేయడం జరిగింది. సో ఏదైనా సరే అంత పట్టుదలతో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి విత్ ఇన్ షార్ట్ టైంలోనే 3 lakhs ఇన్కమ్ క్రాస్ చేస్తారని తెలుస్తా ఉంది. సో క్లియర్గా కనబడుతున్నాయి 3 lakhs పే అవుట్స్ మహేష్ గారివి. రైట్. సో లీడర్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇక్కడ మనం రెగ్యులర్గా ఏదో ఒక సెషన్ చేసుకుంటాను ఉన్నాము. సో ఇంకా యాడ్ అవుతున్నారు కాబట్టి జస్ట్ ఒక కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను పరిచయం చేసుకుంటానండి. నా పేరు శ్రీనివాస్. ఓకే, రైట్. నా పేరు శ్రీనివాస్. వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుని 7 years కంప్లీట్ అయిందండి. 8th year రన్నింగ్ ఇది. సో May 6th 7 years కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. సో ఈ ఇండస్ట్రీలోకి ఒక 10 to 30,000 ఇన్కమ్ గెయిన్ చేద్దామని వచ్చిన వ్యక్తి నేను. సో అప్పుడున్న సిచ్యువేషన్స్ అలాంటివి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. బట్ సిస్టమ్ గురించి అర్థమైన తర్వాత, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పొటెన్షియల్ తెలుసుకున్న తర్వాత దీన్నే నేను కెరియర్గా సెలెక్ట్ చేసుకున్న జర్నీ అనేది స్టార్ట్ చేశాను. సో చాలా అప్ అండ్ డౌన్స్ చూసాము, అట్లాగే చాలా ఫెయిల్యూర్స్ చూసాము. అయినా సరే నిలబడి ఇవాళ ఒక లెవెల్కి రీచ్ అయ్యాము. నా టార్గెట్ ఒకటే, ఏదైతే నేను ఇప్పుడు పిన్ లెవెల్ నేను మెయింటైన్ చేస్తున్నాను యూసిడి, సో ఈ లెవెల్లోనే 5 lakhs ఇన్కమ్ క్రాస్ చేసిన తర్వాత అప్పుడు ఫర్దర్గా పిన్ లెవెల్ మార్చుకోవాలి. ఇక్కడ మెయిన్ పిన్స్ కాదు కావాల్సింది ఇన్కమ్. సో మన పేఅవుట్సే చాలా మందికి సమాధానం చెప్తాయి కాబట్టి సో 5 lakhs ఇన్కమ్ క్రాస్ అయిన తర్వాతనే నేను మళ్ళీ నెక్స్ట్ పిన్ లెవెల్కి రీచ్ అవ్వాలనే ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉన్నాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఒక మాట ఏంటి అంటే, నెగిటివ్ ఫీలింగ్స్తో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇది కరెక్టా మనం చేసేది, ఇందులో అసలు సక్సెస్ అవుతామా లేదా, మనకి ఏదో చెప్తున్నారు, ఏదో వినిపిస్తున్నారు, బట్ ఇందులో మనం గ్రోత్ అవుతామా లేదా అనే ఆలోచనతో చాలామంది ఉంటారు. బట్ మీ అందరికీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మేమందరం కూడా ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుని ఇవాళ ఒక మంచి పొజిషన్స్కి రీచ్ అయ్యాము. మేము వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాదండి, ఆల్రెడీ నేను ఇందాకే చెప్పాను 7 years కంప్లీట్ అయిందని చెప్పి. కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 19 years కంప్లీట్ అయ్యి 20th yearలో ఉన్నాం మనం ఇప్పుడు. సో June 2nd వస్తే 20 years కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న కంపెనీ ఇది. సో మేము వచ్చి 7 years అయినాక 14 years, మాకంటే 14 years ముందు నుంచి ఈ కంపెనీ ఉంది, రైట్. మా తర్వాత కూడా ఈ కంపెనీ ఉంటుంది. బట్ ఎవరైతే నెగిటివ్ థాట్స్తో ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఈ బిజినెస్లోంచి క్విట్ అయితే సో మీరు లైఫ్లో చాలా లాస్ అవుతారు, రైట్. చాలా పెద్ద సక్సెస్ని మిస్ అవుతారు. ఇది మీరు మైండ్లో పెట్టుకొని సో బిజినెస్ అనేది చేయగలిగితే 100% బాగుంటుంది. మేమందరం కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ని చూసి అలాగే మార్కెట్లో ఉండే అప్ అండ్ డౌన్స్ని చూసి నిలబడిన వ్యక్తులం మేము, రైట్. సో అందుకే నేను ఎవరికైనా సరే చెప్పేది ఏంటంటే, ఫెయిల్యూర్ అయిన పర్సన్స్ కంటే సక్సెస్ అయిన పర్సన్స్ యొక్క మాటలు విని మీరు ముందుకు వెళ్ళగలిగితే 100% మీకు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. బట్ ఇక్కడ మన మెంటర్ అనేవాడు పర్ఫెక్ట్గా ఉండాలి, రైట్. సో అతను లీడర్గా ఉంటూ మనలో ఉండే క్వాలిటీస్ని
బయటికి తీసి మనల్ని కూడా ఒక లీడర్గా తయారు చేయగల క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అయితేనే సో మనం ఇక్కడ సక్సెస్ అవుతాము. సో అలాంటి లీడర్స్ ఒకప్పుడు మాకు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మీకు లీడర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ అడుగుజాడలో మీరు నడవగలిగితే 100% సక్సెస్ అవుతాము, రైట్? సో ఆల్రెడీ మనందరికీ తెలుసు, జూన్ 2వ తారీఖున కంపెనీ ఒక పెద్ద ఇది ఏమంటారంటే ఒక ప్రోగ్రామ్ చేయబోతా ఉంది న్యూఢిల్లీలో. సో అందరూ కూడా మే 31st స్టార్ట్ అవుతున్నారు ఇక్కడ నుంచి, రైట్? ఢిల్లీ వెళ్తున్నారు చాలా మంది. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే సక్సెస్ చూసిన వాళ్ళు, వెస్టీజ్లో సక్సెస్ చూసిన వాళ్ళు, కొంతమంది అయితే చూస్తున్న వాళ్ళు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రావచ్చు. సో జూన్ 2న జరగబోయే ఒక మెగా ఈవెంట్ ఏదైతే ఉందో V20 మెగా ఈవెంట్, సో ఇండియాలో రికార్డ్ని క్రియేట్ చేస్తుందండి ఇప్పుడు ఆ ఈవెంట్. ఎందుకంటే వెస్టీజ్ యొక్క సక్సెస్ ఎలా ఉంటుందో ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. కాబట్టి మాక్సిమం రావడానికి ట్రై చేయండి, రైట్? సో 100% మీరు ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నారో, ఏ కంపెనీలో అయితే మీరు సెలెక్ట్ చేసుకుని వర్క్ చేస్తూ ఉన్నారో ఆ కంపెనీ ఎలాంటిదో మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఇదే కాదు, చాలా మంచి మంచి ఈవెంట్స్ కండక్ట్ చేయబోతా ఉంది కంపెనీ ఇప్పుడు ఇండియాలో, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా. సో అటువంటి ఒక మంచి కంపెనీలో ఉన్నందుకు మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతామండి. అండ్ మోరెవర్ ఇంకొకటి ఏంటి అంటే సొసైటీలో చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్న కంపెనీ. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే హెల్త్ పరంగా చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు, రైట్? సో రోజు రోజుకి సో బ్యాడ్ కండిషన్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం, రకరకాల హెల్త్ డిసీజ్ అనేవి చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఎంత పవర్ఫుల్ అనేది సో మీకు రాను రాను అర్థం అవుతూ ఉంటుంది కొత్త వాళ్ళందరికీ కూడా. మేమందరం కూడా రిజల్ట్స్ చూసిన వాళ్ళం కాబట్టి స్టాండర్డ్గా మేము బిజినెస్ చేయగలుగుతున్నాం, రైట్? సో మీ అందరికీ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్, ఈ బిజినెస్లో నిలబడాలి అనుకున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. కంపెనీ మనకు ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి పెట్టింది. ఆ సిస్టంలో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఎడ్యుకేషన్, రైట్? సో ఎవరైతే ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్లో తొందరగా సక్సెస్ చూడగలుగుతారు, రైట్? సో అటువంటి సక్సెస్ మీకు కావాలి అనుకున్నప్పుడు ఇటువంటి మీటింగ్స్ని మీరు కంపల్సరీ ఉపయోగించుకోవాలి. అండ్ మరోవర్ ఇంకొక విషయం ఏంటంటే, మీతో పాటు మీ టీంలో ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఇందులోకి ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, సో ఎవరైతే ఎక్కువగా మీటింగ్స్ని ఉపయోగించుకోగలుగుతారో, రైట్, ఎవరైతే ఎక్కువగా ట్రైనింగ్స్కి అటెండ్ అవుతారో వాళ్ళే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తొందరగా సక్సెస్ అవుతారు. ఎందుకనంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారు కాబట్టి. సో అటువంటి నాలెడ్జ్ ఇవ్వడానికే సో మన మెంటర్ సునీల్ కుమార్ సాహు గారు సో ఈ జూమ్ సెషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా రీచ్ అవుతుంది. నాకు ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది, ఎందుకంటే జూమ్ సెషన్ వినడం ద్వారా మేము నాలెడ్జ్ పెంచుకుంటున్నాము. అట్లాగే మీరు ఇచ్చే జూమ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జూమ్ సెషన్స్ వినడం వల్ల మేము ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాం అనే మాటలు ఎక్కువగా వినబడతా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే. సో అది ఫస్ట్ థింగ్ హ్యాపీగా అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే ఒక మీటింగ్ మనిషి యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంది. అలాగే కంపెనీ కూడా మనకి రెగ్యులర్గా ఇప్పుడు మీటింగ్స్లో అనౌన్స్ చేసేది ఏంటి అంటే సోషల్ మీడియాని ఎక్కువగా ప్రమోట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మనము మాట్లాడలేము, రైట్? సోషల్ మీడియాను ఉపయోగించుకోగలిగితే ఆల్ ఓవర్ వరల్డ్ మీరు ఎవరితో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని మీరు ఎక్కువగా ఉపయోగించుకోండి అని చెప్పి ఈవెన్ గౌతమ్ బాలి సార్ కావచ్చు, అలాగే కన్వర్ సార్ కావచ్చు, సో రెగ్యులర్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో అటువంటి సోషల్ మీడియా ద్వారా సో మీరు బిజినెస్ని బిల్డ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం. మనం ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నామో దాన్ని ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? సో దాంట్లో భాగంగానే ఇప్పుడు జూమ్ సెషన్స్ అనేవి రెగ్యులర్గా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మార్నింగ్ సెషన్లో ఏదైతే మనం జూమ్ కండక్ట్ చేస్తున్నామో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ మందికి మార్నింగ్ టైంలో సో ఏదైతే మనం మాట్లాడతామో ఆ మాట్లాడే ప్రతిదీ కూడా తొందరగా రీచ్ అవుతుంది కాబట్టి మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో జరిగే మీటింగ్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏవైతే మనకి రెగ్యులర్ మీటింగ్స్ ఉన్నాయో ఎవ్రీడే జరిగే జూమ్ మీటింగ్స్కి వాళ్ళ కొత్తగా అటెండ్ అయిన వాళ్ళు
రేపు అటెండ్ అయ్యే టైంకి మీతో పాటు కనీసం ఒక 10 to 15 మెంబర్స్ మీరు ఈ జూమ్ మీటింగ్లో ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళకి ఇదేంటో అర్థం అవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జూమ్ సెషన్ ఉపయోగించుకొని నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ మీ బిజినెస్ని ఎక్కువగా బిల్డ్ చేసుకోవాలి. మంచి మంచి పొజిషన్స్కి మీరు అందరూ రీచ్ అవ్వాలి. రైట్, విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు అందరూ కూడా ఒక మంచి ఇన్కమ్ని గెయిన్ చేస్తూ ఎక్కువ మందికి మీరు రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటూ మనం సెషన్లోకి స్టార్ట్ అయిపోదాం. మనందరికీ తెలుసు వెస్టీజ్ కంప్లీట్గా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కంపెనీ. రైట్, సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మోర్ దెన్ 400 అబౌవ్ ప్రొడక్ట్స్లో సో 19 కేటగిరీస్ ప్రొడక్ట్స్ని ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీ ప్రమోట్ చేస్తూ ఉంది. అందులో మేజర్ పార్ట్ తీసుకుంటే ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే మనందరం మళ్ళీ ఇంకొకసారి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాజ్ పర్ రికార్డ్స్ మనకి రీసెంట్గా WHO ఒక ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే మేజర్గా ఇండియాలో క్యాన్సర్ ఇష్యూస్ అనేవి చాలా సివియర్గా ఉన్నాయి. రైట్, ఇప్పటికి కానీ మీరు అవేర్నెస్ తీసుకురాకపోతే ప్రజలకి సో ఇది రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా మనకి ఇండియాలో ఇది క్రియేట్ కాబోతా ఉంది. క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవబోతా ఉన్నాయి. దీన్ని మీరు ఇప్పటి నుంచి దానికి ఒక రెమెడీ అనేది చూడండి అని చెప్పడం జరిగింది. అట్లాగే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక సీక్రెట్ మీటింగ్ ఒకటి చేసుకోవడం జరిగిందండి. ఆ మీటింగ్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే టోటల్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్గా మనకి ఏదైతే ఉందో ఈ సమ్మర్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి. దీనివల్ల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ జనరేట్ కాబోతా ఉన్నాయి. అలాగే మరణాల సంఖ్య ఎక్కువ కాబోతా ఉంది. సో ప్రజల్ని మీరు అప్రమత్తం చేయండి అని చెప్పని సో మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ప్రకృతి విపత్తులకు సంబంధించి మనకి ఐక్యరాజ్య సమితి ద్వారా మనకి ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇండియాకి కూడా సో టోటల్ ఏషియన్ కంట్రీస్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇండియాకి కూడా దీని గురించి మనకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఏంటంటే విపరీతమైన ఎండలు ఉండబోతున్న ఈ సంవత్సరము. రైట్, ప్రజలను అప్రమత్తం చేయండి మీరు. అట్లాగే వాళ్ళని మాక్సిమం ప్రొటెక్ట్ చేయండి ఈ సమ్మర్ నుంచి అని చెప్పని సో మనకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇస్తే దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ చాలా రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు అట్లాగే అవేర్నెస్ తీసుకొస్తా ఉంది. ఎక్కువగా మీరు బయట తిరగొద్దు అని చెప్పని. సో ఆంధ్ర మ్యాక్సిమం ఎట్లా ఉందో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు నేనున్న ఏరియాలోనే 45 degrees అబోవ్ ఎండ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే బయటకు వెళ్తే చర్మం అంతా కాలిపోతుంది. దీనివల్ల వచ్చే ఇష్యూస్ ఎలాంటివో మీకు ఇప్పుడు అర్థం కాదు. కానీ సో ఇప్పుడు ఇవాళ నేను తీసుకోబోయే సెషన్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఇష్యూ అండి. ఎందుకంటే నేను మాక్సిమం ఈ 1 yearలో నేను చాలా విలేజెస్కి వెళ్ళడం జరిగింది ఫీల్డ్ వర్క్ పర్పస్. వెళ్ళినప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి మోర్ దెన్ 4 years అండ్ అబోవ్ 4 సంవత్సరాల పైబడి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేను 100లో కనీసం ఒక 20 నుంచి 30 మందికి ఈ ప్రాబ్లం చూశాను. నాకు అనిపిస్తూ ఉంది ఏంటి ఇది ఇంత సివియర్ అవుతుంది, మనం చాలా లైట్ తీసుకుంటున్నాం. కానీ సో రాబోయే రోజుల్లో ఇది ఎంత మేజర్ ఇష్యూ కాబోతా ఉంది. రైట్, దీన్ని ఎందుకు మనం ఇప్పుడే దీనికి ఒక సొల్యూషన్ చూడకూడదు అనే ఒక ఉద్దేశంతో నైట్ వచ్చిన థాట్ అది. రైట్, సో దాని మీద నేను ఒక పీపీటీ రెడీ చేయడం జరిగింది. ఇందులో దీనికి సంబంధించి మన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో 100% ఇవి వర్క్ చేస్తాయి. బట్ ఏంటంటే ప్రివెంటివ్ మెథడ్లో మీరు ఇప్పటి నుంచే మనం వాడుకుంటూ 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేయగలిగితే 100% ఇక్కడ 2 జరుగుతాయండి. ఒకటి మన హెల్త్ బాగుపడుతుంది, అలాగే మన ద్వారా కొన్ని 100 మందికి హెల్త్ బాగు చేసిన వాళ్ళు అవుతాము. సో ఆటోమేటిక్గా బిజినెస్ అనేది బిల్డ్ అవుతుంది. రైట్, సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. ఇప్పటి నుంచే అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లం రావడానికి. రీజన్స్ 2. ఒకటి పొల్యూషన్. రైట్, మీరందరూ కూడా మాక్సిమం ఇక్కడ ఆంధ్ర సైడ్ నుంచి కావచ్చు, తెలంగాణ లేదా అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి కావచ్చు, సిటీస్లో ఎక్కువగా ఎవరైతే ఉంటున్నారో రైట్, సిటీస్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ ఇష్యూ అనేది తెలియకుండానే జనరేట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇప్పటి నుంచే మీరు ప్రొటెక్ట్ చేసుకోగలిగితే సో రైట్, మీ హెల్త్ని మీరు కాపాడుకోగలిగితే 100% మీరు
ఆ ప్రాబ్లం నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, రాకుండా కాపాడుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మీ సరౌండింగ్స్లో ఎవరైతే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళకు కూడా మీరు దీన్ని రికమెండ్ చేయగలిగితే సో ఒక బెస్ట్ రిజల్ట్ని మీరు చూసిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో ఎక్కువగా మనం మాట్లాడుకున్న సెషన్లోకి వెళ్దాం. బట్ ఇది చాలా సీరియస్ అండ్ మేజర్ ఇష్యూ, రైట్? సో మీ ద్వారా ఎక్కువ మందికి దీన్ని పాస్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి. సో మీరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే సో మనం కూడా బెస్ట్ హెల్త్ని తీసుకోగలుగుతాం. కాబట్టి సో సెషన్ స్టార్ట్ చేద్దాము, రైట్? స్క్రీన్ షేర్ అవుతుందా మహేష్ గారు? Clear, sir, clear. Person. రైట్, థ్యాంక్ యూ. సో మనందరికీ తెలుసు రోగాలు వచ్చిన తర్వాత జాగ్రత్త పడడం కంటే రోగం రాకుండా కాపాడుకుంటాం. దట్ మీన్స్ డిసీజ్ అనేది మనకి రాకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని సో మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు, ఆరోగ్య మహాభాగ్యం అని చెప్పని. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ హెల్త్ అనేది బాగోలేకపోతే సో ఆ డబ్బు అనేది మనం చూసుకోవడానికే తప్ప ఎంజాయ్ చేయడానికి పనిచేయదు, అలాగే తినడానికి కూడా పనిచేయదు. అందుకని మరెవర్ ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి మనం ఎందుకు ఇది పదే చెప్తా ఉంటామనంటే వెస్టీజ్ అటువంటి ప్రొడక్ట్స్ని మనకి ఇవాళ అందిస్తూ ఉంది. ఆ ప్రొడక్ట్స్ని మనం యూస్ చేసుకుంటూ 10 మందికి ప్రమోట్ చేయగలిగితే 100% మనం, మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్, అట్ ది సేమ్ టైం మన సరౌండింగ్స్లో ఉండే పీపుల్ అండ్ మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, రైట్, అన్నోన్ పర్సన్స్ కావచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక మంచి విషయాన్ని పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా షేర్ చేయగలిగితే సో వాళ్ళు మనతో పాటు నడవడానికి, మనం చెప్పిన మాట వినడానికి ఇష్టపడతారు. కాబట్టి సో ఇవాళ వెస్టీజ్ ఏవైతే ప్రొడక్ట్స్ని ఇవాళ మార్కెటింగ్ చేస్తూ ఉందో అండ్ మోరెవర్ ఎటువంటి ప్రొడక్ట్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉందో సో రియల్లీ చెప్పాలంటే ట్రెమెండస్ రిజల్ట్స్ చూస్తున్నామండి వాళ్ళ మార్కెట్లో. సో మీరు కూడా ఆ ప్రొడక్ట్స్ని 10 మందికి షేర్ చేయగలిగితే 100% మీరు అనుకునేవన్నీ కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవాళ ఒక మేజర్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాము. మన దగ్గర ఉండే ఫుడ్ సప్లిమెంట్స్. సో మనందరికీ తెలుసు మన దగ్గర ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి సప్లిమెంట్స్లో, అట్లాగే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి, అట్లాగే మనకి కార్డియో కేర్కి సంబంధించి ప్రొడక్ట్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డిటాక్సిఫైర్స్ ఉన్నాయి, గ్లైసెమిక్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అట్లాగే బోన్స్ అండ్ జాయింట్స్ హెల్త్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి, ఉమెన్స్ హెల్త్ ఉన్నాయి, ఇట్లాగే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్స్లో కొన్ని ప్రొడక్ట్స్ ఈ ఇష్యూని మాక్సిమం కంట్రోల్ చేస్తాయండి. సో అది ఎర్లీ స్టేజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు దీన్ని చూసుకోగలిగితే, ఈ ప్రాబ్లమ్ని మీరు తెలుసుకోగలిగితే 100% మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఉంటుంది. అట్లాగే 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేయడానికి ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ థింగ్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ప్రాబ్లమ్ని ఎర్లీ స్టేజ్లోనే క్లియర్ చేసుకోవడం, అలాగే రాకుండా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను నిన్న కూడా ఒక ఇష్యూ చూశానండి. 13 సంవత్సరాల బాబు. ఈ 13 సంవత్సరాల బాబు ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాడు. హెడ్ నుంచి మొదలు పెట్టుకొని ఫుట్ వరకు, అంటే కాలు వరకు, తల నుంచి కాలి భాగం వరకు మొత్తం బాడీ అంతా కూడా ఈ ప్రాబ్లం ఉంది అబ్బాయికి. సో హాస్టల్ నుంచి వచ్చి సో ఇవాళ వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆ కుర్రాడు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీట్నెస్ లేకపోవడం, రైట్? సో ఇది ఈ ఇష్యూని క్రియేట్ చేస్తుంది, అదే సోరియాసిస్, రైట్? ఇవాళ వన్ ఆఫ్ ది మేజర్ డిసీజ్ అని చెప్పొచ్చు ఇది. మీ అందరికీ తెలుసు స్కిన్ అనేది ఒక ఆర్గాన్ మన బాడీలో, రైట్? ఈ స్కిన్ కూడా మనం చాలా హెల్తీగా చూసుకోవాలి. అట్లాగే స్కిన్కి సంబంధించి మనం ఏదైతే ఫుడ్ తీసుకోవాలి, న్యూట్రిషన్ ఫుడ్, అది రెగ్యులర్గా తీసుకుంటేనే మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. అండ్ మోరెవర్ మీ అందరికీ తెలుసు మన దాంట్లో మన ఫేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్ ఉన్నాయి. అట్లాగే సమ్మర్లో ఆ ఎండ నుంచి స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర SPF 40 కావచ్చు, అలాగే బ్రైట్ మనకి SF9 ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్కిన్కి రిలేటెడ్ ప్రొడక్ట్సే. కాబట్టి సో
మనం ఎండలో వెళ్ళి మన స్కిన్ని డ్యామేజ్ చేసుకోవడం కంటే దానికి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాం. అట్లాగే స్కిన్ ఇన్నర్గా కూడా బాగుండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్కిన్ లో ఉండే లేయర్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ లేయర్స్ అనేవి ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలి. అట్లాగే నెక్స్ట్ సో ఎప్పుడు కూడా సెల్ రిప్రొడక్టివిటీ సిస్టమ్ అనేది జనరేట్ అవుతూ ఉండాలి. అంటే కణ వ్యవస్థ అనేది తయారవుతూ ఉండాలి. డ్యామేజ్ అయిన సెల్స్ అనేవి రిమూవ్ అవ్వాలి. అట్లాగే కొత్త కణాలు అనేవి అక్కడ తయారవుతూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో సోరియాసిస్ ఇష్యూ అనేది రావడానికి మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే సో దీనికి మనకి చెప్పడం జరిగింది. ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా సోరియాసిస్ తో బాధపడే పేషెంట్స్ ఎవరైనా ఉన్నారనంటే అది ఒకే ఒక్క దేశం ఉండే అది అమెరికా. రైట్, మోర్ దెన్ 8 మిలియన్ అమెరికన్స్ హ్యావ్ సోరియాసిస్. ఓకే, అమెరికాలో దగ్గర దగ్గర ఐ థింక్ 80 లక్షల మందికి పైగా సో ఈ ప్రాబ్లంతో బాధపడతా ఉన్నారంటే అమెరికాలో. అబౌట్ 60% ఆఫ్ పీపుల్ విత్ సోరియాసిస్ ఇట్స్ ఏ లార్జ్ ప్రాబ్లమ్ ఇన్ దేర్ లైఫ్. రైట్, సో 60% ఆఫ్ అమెరికన్ పీపుల్స్ ఇది వాళ్ళకి చాలా పెద్ద మేజర్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ అనేది వాళ్ళకి. అట్లాగే సోరియాసిస్ యూజువల్లీ బిగిన్స్ బిట్వీన్ ఏజెస్ 15 and 25 బట్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ ఏజ్. 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతూ ఉంటుందో, రైట్, ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఎక్కడైతే మనకి ఎక్కువగా ఉంటాయో సో అక్కడ ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగానే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ లో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్ సోరియాసిస్. సో అండ్ మోరోవర్ ఏంటంటే సిటీస్ లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ లో వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తారు కాబట్టి సో మాక్సిమం ఒక 4 to 5 hours అయినా సరే వాళ్ళు బయట తిరుగుతారు కాబట్టి ఈ ప్రాబ్లం అనేది తెలియకుండానే జనరేట్ అవుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లాగే సోరియాసిస్ ఈజ్ మోస్ట్ ప్రివలెంట్ అమాంగ్ కాజన్స్ బట్ ఇట్ కెన్ హ్యాపెన్ టు పీపుల్ ఆఫ్ ఎనీ రేస్. సో ఇది ఏ టైంలోనే ఎప్పుడైనా సరే సో ఇది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అండ్ ప్లేగ్ సోరియాసిస్ ఇస్ ద మోస్ట్ కామన్. రైట్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి ఇది మాక్సిమం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఇది అంటువ్యాధి లాంటిది అంటండి. ఓకే, తెలియకుండానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది ఫామ్ అయిపోతూ ఉంటది. సో ఈ కేసు గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఐ థింక్ ఒక 5 months బ్యాక్ అనుకుంటాను, ఒక స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు తనకి ఇక్కడ ఎక్కడనంటే చేతి కింద భాగంలో తనకి ఆ ప్రాబ్లం ఉంది. సో తను తెలియకుండా ఏం చేశాడనంటే తను వాడే టవల్ ని ఒక 2 to 3 members యూజ్ చేశారంట. సో ఇతని ప్రాబ్లం వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేసింది. అంటే ఆ వైరస్ ఏదైతే ఉందో, ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ టవల్ శుభ్రంగా లేకపోవడం వల్ల ఇతని దగ్గర నుంచి ఆ ప్రాబ్లం ఇంకొక ముగ్గురికి పాకింది. అందుకని సో ఈ ప్రాబ్లం ఎంత సివియర్ ప్రాబ్లం అంటే తెలియకుండానే ఒకళ్ళ టవల్ ఒకళ్ళు వాడిన. రైట్, అలాగే మాక్సిమం చూడండి నీట్నెస్ లేకుండా పడుకుంటారు చాలా మంది. మనకి బెడ్షీట్స్ కానీ లేదంటే పిల్లో కవర్స్ కానీ చేంజ్ చేసుకోకుండా ఉంటే ఐ థింక్ ఎవ్రీ 2 days కి చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 1 week 10 days అట్లా పెట్టుకొని పడుకుంటా ఉంటారో ఐ థింక్ మాక్సిమం వీళ్ళు ఈ ప్రాబ్లమ్ ని 100% ఫేస్ చేస్తారు. సో నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి సో ఇది ఆటోమేటిక్ గా అంటుకునే వ్యాధిలాగా తయారవుతూ ఉంటుంది. 1 in 3 people విత్ సోరియాసిస్ డెవలప్స్ సోరియాటిక్ ఆర్థరైటిస్. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే ఇది నేను 2 cases చూసాను. రైట్, ఇది ఎలాంటి దీన్ని క్రియేట్ చేస్తానంటే దీనివల్ల మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా వచ్చే ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, సో రీసెంట్ గా ఒక పెద్ద ఆమెను చూసాను. ఎందుకంటే తనకి కింద కాలు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని తొడల దాకా ప్రాబ్లం ఫేస్ అయింది. మొత్తం అంతా స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది, కింద నుంచి పైకి స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. బట్ అది ఇన్నర్ గా స్టార్ట్ అయింది మేడం కి. సో ఇన్నర్ గా స్టార్ట్ అవడం వల్ల ఆ కాలు మొత్తం అంతా కూడా వాచిపోయింది. రైట్, వాచిపోయి ఇప్పుడు ఆ కాలు మనకి ఫ్రీ మూమెంట్ అనేది లేకుండా నడుస్తుంటే పెయిన్ వస్తుంది సార్ నాకు చెప్తా ఉంది. ఎందుకంటే నేను దీని గురించి స్టడీ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు మాక్సిమం 10 out of 1 people
రైట్. సో 10 మందిలో ఒకళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు మార్కెట్లో కనబడతా ఉంది. సో లీడర్స్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ. నాట్ ఓన్లీ హార్ట్ స్ట్రోక్స్ అండ్ నాట్ ఓన్లీ డయాబెటీస్ అండ్ నాట్ ఓన్లీ థైరాయిడ్. సో సోరియాసిస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం. దీన్ని మీరు ఇప్పటి నుంచే సీరియస్గా తీసుకోకపోతే మాక్సిమం ఫ్యూచర్లో మనం చాలా మందికి ఈ ప్రాబ్లం చూడాల్సి వస్తుంది. కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేయండి. నీట్నెస్ కావచ్చు లేదా వాట్ ఎవర్ మేబీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. దీనివల్ల మనకి మాక్సిమం బిజినెస్ పక్కన పెడతాం, ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది. బట్ ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకున్న వాళ్ళు అవుతాం ప్రతి ఒక్కరికి కూడా. సో సోరియాసిస్కి మేజర్ రీజన్ ఏంటంటే ద కాజ్ ఆఫ్ సోరియాసిస్ ఇస్ ఫుల్లీ అండర్స్టూడ్. ఇట్స్ థాట్ టు బి an immune system problem where infection fighting cells attack healthy skin cells by mistake, right? సో ఈ ప్రాబ్లం రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవడం వల్లే. అలాగే ఇన్ఫెక్షన్స్ పెరగడం వల్ల ఇవి ఏవైతే డ్యామేజ్డ్ సెల్స్ ఉన్నాయో, దట్ మీన్స్ టాక్సిన్స్, విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ విష పదార్థాలు అనేవి ఆరోగ్యకరమైన కణాలను బాగు చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది మాక్సిమం ఇది ఇష్యూ అనేది క్రియేట్ అవుతోంది. ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఏ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి అంటే చర్మానికి సంబంధించిన సెల్స్ మీద ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి సో దీనికి మేజర్ ప్రాబ్లము పొల్యూషన్ అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మనం చెప్పబోయే దాంట్లో కూడా మీకు అర్థమవుతుంది. రీసెర్చర్స్ బిలీవ్ దట్ బోత్ జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లే రోల్. ద కండిషన్ ఈజ్ నాట్ కంటిగ్యూస్, రైట్? సో ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్. ఇందాక మీకు ఆల్రెడీ క్లియర్గా నేను మెన్షన్ చేశాను. మనం వాడే అదైతే టవల్స్ కావచ్చు, లేదంటే మనం వాడే బెడ్షీట్స్ కావచ్చు, అండ్ మరోవర్ ఇంకొకటి ఏంటంటే మనం ఉండే అట్మాస్ఫియర్ కావచ్చు, ఇది నీట్గా లేకపోతే, రైట్, దీనివల్ల మనకి ఆ ఏరియాలో వైరస్ అనేది గట్టిగా ఫామ్ అవుతుంది, అలాగే బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల కూడా మనకి తెలియకుండా ఈ ప్రాబ్లం అనేది స్లోగా జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఓవర్ నైట్లో వచ్చే ప్రాబ్లం కాదండి, స్లోగా, రైట్? స్కిన్ ప్రాబ్లమే కదా, ఆటోమేటిక్గా తగ్గిపోద్దులే అని చెప్పి దీన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఇది సివియర్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ సివియర్ ప్రాబ్లం రాకుండా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఎవర్ ఏంటి అంటే ఈ సోరియాసిస్ అనేది స్టార్ట్ అయ్యేది మేజర్గా స్కిన్ నుంచి. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ డాండ్రఫ్. ఎవరికైతే ఎక్కువగా డాండ్రఫ్ ఉంటుందో వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డాండ్రఫ్ వల్ల కూడా సోరియాసిస్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దీనికి ఒక రీజన్ చెప్తాను వినండి. డాండ్రఫ్ ఉన్నప్పుడు మాక్సిమం మన చెయ్యి తల మీద ఉంటుంది. ఎందుకంటే ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి, దురద ఉంటుంది కాబట్టి. సో తెలియకుండా మనం ఏం చేస్తామంటే అక్కడ పెట్టిన చెయ్యి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో చోట దానికి వేరే చోట ఎక్కడన్నా మన స్కిన్ మీద, జస్ట్ లైక్ లెగ్స్ మీద కావచ్చు, టైస్ మీద కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో అక్కడ మళ్ళీ మనం దాన్ని రఫ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ డాండ్రఫ్ అనేది, ఆ వైరస్ అనేది నెయిల్స్ లో ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మనం ఇక్కడ ఇచ్చేస్తాము, స్ప్రెడ్ చేస్తాము స్కిన్ మీద కింద. సో ఆటోమేటిక్గా ఈ వైరస్ అనేది స్కిన్ మీద తెలియకుండానే ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డైలీ తలకు స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇలా కానీ బయట చాలా మంది నేను చూస్తూ ఉంటాను, బయట బైక్లు వేసుకొని కావచ్చు, లేదంటే బయట పొల్యూషన్లో విపరీతంగా తిరిగి వచ్చి కనీసం నైట్ పడుకునేటప్పుడు తలకు కూడా స్నానం చేయకుండా పడుకుంటూ ఉంటారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, దానివల్లే అక్కడ ఉండే మొత్తం దుమ్ము ధూళి అంతా జుట్టు కంటుకుపోయి అదంతా కూడా మళ్ళీ మన పిల్లోస్ కంటుకుపోయి, రైట్, వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడం కాకుండా పక్కన వాళ్ళకి కూడా ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అండి ఈ ప్రాబ్లం రావడానికి. సో నీట్గా ఉండడానికి ట్రై చేయండి. ఇవాళ నుంచి అయినా సరే మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా సివియర్ ప్రాబ్లం అండి. చాలా కేసెస్ చూస్తున్నాం మార్కెట్లో. సో అది మీకు రాకూడదు అనేది మా ఇంటెన్షన్, రైట్? సో ఈ ప్రాబ్లం రావడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవడము. దీన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలు, రైట్? అట్లాగే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ని ఎంత ఎర్లీగా మీరు క్యూర్ చేసుకోగలుగుతారో సో 100% మీరు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? దీనికి
ఒక చిన్న వికీ చదువుదాం మనం. సోరియాసిస్ ఇస్ స్కిన్ డిసీజ్ దట్ కాజెస్ ఎ ర్యాష్ విత్ ఇచ్చి. దురదతో ఇది స్టార్ట్ అవుతుంది. ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను నేను. స్కాలీ ప్యాచెస్, రైట్? సోరియాసిస్ వచ్చిన పేషెంట్స్ మీరు చూడండి మొత్తం అంతా కూడా ప్యాచెస్ కింద ఊడిపోతూ ఉంటుంది. ఓకే, సో వన్స్ అది స్టార్ట్ అయింది అంటే వాళ్ళకి శీతాకాలంలో వచ్చే బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ఆ సీజన్ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. తట్టుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది, ఎవరికి చూపించుకోలేని బాధ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ని నేను దగ్గర కొన్ని వందల మందిని చూశాను కాబట్టి వాళ్ళ దీని గురించి అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అట్లాగే మోస్ట్ కామన్లీ ఆన్ ద నీస్, రైట్? సో ఇది ఎక్కువగా స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే కాళ్ళ భాగంలోనే, అట్లాగే ఎల్బోస్, అలాగే ట్రంక్ అండ్ స్కాప్స్, రైట్? సో ఐడియా ఉంటుంది మీకు స్కాప్స్ అనేవి. సో తల భాగం నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. అట్లాగే సోరియాసిస్ ఇస్ ఎ కామన్ లాంగ్ టర్మ్ డిసీజ్. ఇది వన్ ఆఫ్ ది క్రానిక్ డిసీజ్ అండి. నేను సామర్లకోటలో ఒక పేషెంట్ని చూసేవాడు. ఎందుకంటే అటు ఎక్కువగా ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు తను ఎక్కడంటే ఈ కోళ్ల ఫారంలో పనిచేసే వ్యక్తి అయినా ప్రతి నెల విజయవాడ వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించుకుంటేనే ఆ ప్రాబ్లం అనేది అతనికి తగ్గేది. ఎందుకంటే అచ్చులచ్చుల కింద ఉండేది అతనికి ఆ ప్రాబ్లం బాడీ నిండా కూడా, రైట్? సో ఇది వన్స్ స్టార్ట్ అయిందంటే దీనికి క్యూర్ అనేది లేదు. లైఫ్ టైం ఈ ప్రాబ్లంతో బాధపడాల్సిందే. సో ఇప్పుడు కొన్ని మనకి సప్లిమెంట్స్ లో కావచ్చు, అండ్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రొడక్ట్ ఒకటి మార్కెట్లో మనకి సర్క్యులేట్ అవుతుంది. దానివల్ల కావచ్చు మనకి ప్రాబ్లం క్యూర్ అవుతుంది, రైట్? అట్లాగే హోమియోపతిలో కూడా దీనికి ఒక సొల్యూషన్ అనేది ఇప్పుడు దొరుకుతా ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రివెంటివ్ మెథడ్. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది లేదా స్టార్టింగ్ స్టేజ్లో ఇబ్బంది పడుతున్నారు అనే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ మనం ఈ విషయాన్ని మనం షేర్ చేసుకోగలిగితే 100% మనం వాళ్ళని ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావచ్చు, రైట్? డిసీజెస్ విత్ నో క్యూర్, ఇట్ కెన్ బి పెయిన్ఫుల్. ఓకే, సో శీతాకాలం వస్తే వచ్చే బాధలు వర్ణాతీతంగా ఉంటాయి వాళ్ళకి. అట్లాగే ఇంటర్ఫియర్ విత్ స్లీప్ అండ్ మేక్ ఇట్ హార్డ్ టు కాన్సన్ట్రేట్. పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. ద కండిషన్ టెండ్స్ టు గో through cycles, flaring for a few weeks or months, then subsiding for a while. Common triggers in people with a genetic predisposition to psoriasis include infections, cuts or burns, and certain medications. Treatments are available to help you manage symptoms, and you can try lifestyle habits and coping strategies to help you live better with psoriasis. Okay, సో ఇది మాక్సిమం ఇది ఏం చెప్తుంది అంటే మనం ఏదైతే ఒక లైఫ్ స్టైల్లో ఉన్నామో, ఓకే, సో నేను ఇందాక చెప్పిన కాజెస్ అన్నీ వస్తాయండి ఇందులోకి. సో దాన్ని మనం మార్చుకోగలిగితే ఇటువంటి హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటకు రావడానికి మాక్సిమం మనకి అవకాశం ఉంటుంది. బట్ సోరియాసిస్ అనేది రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మోస్ట్ కామన్లీ ఇది ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవ్వడం వల్ల వస్తుంది. అట్లాగే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ సో నీట్నెస్ అనేది లేకపోవడం వల్ల వస్తుంది. అట్లాగే బాడీని నీట్గా ఉంచుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ థింగ్ మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగే సరౌండింగ్లో ఉండే పీపుల్స్కి మనం దీన్ని చెప్పగలిగితే 100%. సో మనం ముందు జాగ్రత్త చర్య తీసుకోగలిగితే మనం ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండొచ్చు, రైట్? సో సోరియాసిస్కి సంబంధించి సో డిసీజ్ ఎట్లా స్టార్ట్ అవుద్ది అనే దాని గురించి మనకి ఒక చిన్న పిక్చర్ ఇది, రైట్? సో ఇక్కడ మేజర్గా స్టార్ట్ అయ్యేది మాక్సిమం స్కాల్స్ వల్ల, అంటే డాండ్రఫ్ అనేది ఇక్కడ మేజర్ ప్రాబ్లం అండి. అట్లాగే ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే స్కిన్ మీద వచ్చే స్కాల్స్. అట్లా మనకి తెలియకుండానే ఇక్కడ ర్యాషెస్ రావడము, తెలియకుండానే ఇక్కడ ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అవ్వడము, మాక్సిమం ఇక్కడ తొక్కల కింద ఊడిపోవడం ఉండడము, ఇలాగ స్టార్ట్ అయ్యే ఈ ప్రాబ్లము. సో మనం ఇప్పుడు కానీ మనం దీన్ని సీరియస్గా తీసుకోకపోతే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సోరియాసిస్కి ఇవన్నీ కూడా మాక్సిమం ఈ పార్ట్స్లో మనకి సోరియాసిస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. చేతుల మీద కావచ్చు, వీపు మీద కావచ్చు, అట్లాగే పాదాల కింద కావచ్చు, గోళ్ళ దగ్గర కావచ్చు. అట్లాగే మనకి డాండ్రఫ్ వల్ల జుట్టు అంతా రావచ్చు. అట్లాగే ఓవరాల్ బాడీకి మనకి తెలియకుండానే జస్ట్ లైక్ ఇదేంటంటే తలసేమియా టైప్లో స్టార్ట్ అయ్యి తెలియకుండానే ఇది డాండ్రఫ్ కింద మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది
సోర్సెస్ ఫర్ సోరియాసిస్ ప్రాబ్లమ్స్. అట్లాగే సోరియాసిస్ వస్తే వచ్చే చేంజెస్ చూడండి. మనకి ఇది స్టార్ట్ అవుతుంది అంటే విపరీతమైన దురద స్టార్ట్ అవుతూ ఉంటుంది. అట్లాగే కాళ్ళ వాపులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్కిన్ అంతా కూడా పగిలిపోయినట్టు అవుతూ ఉంటుంది, రైట్. అట్లాగే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో చేతుల దగ్గర మనకి ఎక్కడైతే మోచేతులు ఉంటాయో మోచేతుల దగ్గర సో ఆటోమేటిక్గా అటువంటి ర్యాషెస్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. అట్లాగే రెడ్ ప్యాచెస్ మనకి ఇవి చాలా లైట్ తీసుకుంటాం, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటే ఎట్లా అంటే మనకి చిన్న చిన్న దద్దులాగా రక్తపు దద్దులాగా అవుతూ ఉంటాయి, రైట్. సో నెయిల్స్ అన్ని కూడా థిక్ అయిపోతూ ఉంటాయి, గట్టిపడిపోతూ ఉంటాయి నెయిల్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా సోరియాసిస్ రావడానికి మనకి ఛాన్సెస్గా చూపించే మేజర్ ఇష్యూస్, రైట్. సో ఎవరికైనా సరే ఈ ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి స్కిన్ మీద అంటే ఫస్ట్ థింగ్ మీరు ఇప్పటి నుంచి జాగ్రత్త పడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం అనేది హెవీ కాకుండా, రైట్. సో మహేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, అది ఎవరో పెన్సిల్తో గీస్తున్నారు, కొంచెం వాళ్ళని రిమూవ్ చేసాను సార్. అదేం కాదు సార్, ఓకే, జస్ట్ టచ్ చేయాలి, తెలియక చేశాను. ఓకే, రైట్. సో రీజన్స్ ఫర్ సోరియాసిస్ ప్రాబ్లమ్స్, అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే ఫస్ట్ ది స్ట్రెస్ అండి, రైట్. స్ట్రెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా అది బాడీ మెటబాలిజం మీద పడుతుంది. సో బాడీ మెటబాలిజం మీద స్ట్రెస్ అనేది పడినప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ మనకి తగ్గిపోయినప్పుడు సో ఈ ప్రాబ్లం అనేది సివియర్ అవుతూ ఉంటుంది, రైట్. అందుకనే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా ఆలోచనలు అనేవి పెట్టుకోకూడదు. అట్లాగే స్కిన్ ఇంజురీస్ కావచ్చు, సచ్ యాజ్ ఎ కట్ ఆర్ బ్యాడ్ సన్బర్న్. ఇందాక చెప్పాను కదా, మనకి ఎండ వల్ల కూడా ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పని. సో నేను చెప్పడం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద ఒక కమిటీని ఫామ్ చేసి అవేర్నెస్ తీసుకురండి పీపుల్ అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది, మీకు ఈ మీటింగ్ అయిన తర్వాత మీకు గ్రూపుల్లో షేర్ చేస్తాను. అట్లాగే ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ స్ట్రెప్ థ్రోట్స్, ఓకే. సో ఇది మాక్సిమం ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది ఆల్ ఓవర్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అట్లాగే సమ్ మెడికేషన్స్ ఇంక్లూడింగ్ లిథియము, అట్లాగే హైడ్రాక్సీ క్లోరిన్ ఎక్కువగా తీసుకునే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, రైట్, లిథియము అట్లాగే హైడ్రాక్సీ క్లోరిన్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ అంటే సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే వెదర్, ఎస్పెషల్లీ కోల్డ్ డ్రై వెదర్, ఓకే. అలాగే ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తూ ఉంటారో, టొబాకోస్, చుట్టలు కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, గుట్కాలు కావచ్చు, ఓకే, చాలా మంది కింద పెట్టుకుంటా ఉంటారు. సో వీళ్ళకి కూడా సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ఎవరైతే విపరీతమైన డ్రింక్ చేస్తారో, ఓకే, లిమిట్లెస్, అసలు పొద్దున్న లేస్తే నైట్ వరకు తాగుతూనే ఉంటారు, అటువంటి వాళ్ళకి కూడా ఈ సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ సోరియాసిస్ ప్రాబ్లం రావడానికి, రైట్. సో దీనికి ప్రివెంటివ్ మెథడ్, రైట్. సోరియాసిస్ రాకుండా ముందు జాగ్రత్తగా చేయడానికి మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మేజర్గా చూసుకోగలిగితే సో ప్రాబ్లం నుంచి ఎర్లీ స్టేజ్లోనే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మాక్సిమం ఒమేగా 3 ఎక్కువగా ఉండాలి మనం తీసుకునే ఫుడ్లో. అట్లాగే కర్క్యూమిన్, మీకు తెలుసు కదా, పసుపు ఎక్కువగా తీసుకోవాలి. అట్లాగే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లాగే ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ని ఎక్కువగా తీసుకోవాలంటే మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ని మనం ఎక్కువగా తీసుకోగలిగితే ఇది ప్రివెంటివ్ మెథడ్. మనకి ముందు జాగ్రత్త అంటే ఇప్పటి నుంచి మన డైట్ చేంజెస్ తీసుకోగలిగితే, ఈ ఫుడ్ ఎక్కువగా తీసుకోగలిగితే 100% మనం స్లోగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఐదర్ ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, రైట్. సో ప్రాబ్లం సివియర్ కాకుండా అక్కడితో స్టాప్ అయ్యి సప్లిమెంట్స్ ఉన్నాయండి, రైట్. సో వాటిని మీరు ప్రివెంటివ్ మెథడ్లో యూజ్ చేసుకోగలిగితే, అండ్ వన్ మోర్, ఇంకొకసారి నేను మళ్ళీ చెప్తాను, ఇది ఓన్లీ ఫర్ వాళ్ళకి ఎర్లీగానే రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆల్రెడీ సివియర్గా ఉన్న వాళ్ళకి మాత్రం సో గ్యారంటీ అనేది ఇవ్వకూడదు. బట్ యూజ్ చేసుకోగలిగితే ప్రాబ్లం అనేది
అక్కడితో స్టాప్ అయ్యి స్లోగా రికవరీ అవుద్ది. బట్ అది ఎప్పటికి తగ్గుద్ది అనేది మనం మాక్సిమం ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఆ పర్సన్స్ యూజ్ చేసుకోగలిగితే 100% సో వాళ్ళకి ఫుడ్ ఫర్ సోరియాసిస్ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవడానికనంటే మనం తినే ఫుడ్లో ఒమేగా 3 ఉండాలి, అట్లాగే మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉండాలి, యాంటీ పసుపుని ఎక్కువగా వాడాలి, రైట్. సో ఈ 4గిటిని మనం ఎక్కువగా ఉండేలా చూసుకోగలిగితే 100% మనం ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసి ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ అయ్యే ఫుడ్ని కూడా ఎక్కువగా తీసుకోవాలంటే సి విటమిన్ ఎక్కువగా తీసుకోగలిగితే సో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో విచ్ ఈస్ ద బెస్ట్ ప్రివెంటివ్ సప్లిమెంట్స్ ఫర్ సోరియాసిస్, ఎస్పెషల్లీ ఫర్ వెస్టీజ్. మన దాంట్లో కొన్ని సప్లిమెంట్స్ ఎర్లీ స్టేజ్లోనే ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొస్తాయండి ఆ పర్సన్ని. సో అందులో ఫస్ట్ వన్ ఈస్ ఆమ్లా. స్కిన్ హెల్దీగా ఉండడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అట్లాగే మనకి ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ఉసిరిలో కూడా. మీ అందరికీ తెలుసు ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అండ్ మోరోవర్ ఏంటి అని అంటే మన బ్లడ్లో ఉండే వైరస్ బ్యాక్టీరియాని, అట్లాగే మీ అందరికీ తెలుసు పసుపు ఎందుకు వాడతారు అనేది క్రిమి కీటకాలు రాకుండా. సో గుమ్మాని అలాగే ఇంట్లో ఎక్కువ మంది లేడీస్ స్కిన్కి అప్లై చేస్తూ ఉంటారంటే బయట ఉండే స్కిన్ని అట్లా ప్రొటెక్ట్ చేస్తుందంటే ఇది పసుపులో ఉండే మిడిల్ లేయర్ కాబట్టి ఇందులో ఎక్కువగా ఉండే విషాన్ని బయటికి తీయడానికి, అలాగే వైరస్ బ్యాక్టీరియాని కంప్లీట్గా క్యూర్ చేయడానికి కర్క్యూమిన్ ప్లస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, అట్లాగే మనకి నీమ్ క్యాప్సూల్స్ ఒకటి దీనికి బాగా పనిచేస్తాయి. ఎందుకంటే దీన్ని యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ అని పిలుస్తారు, రైట్. సో 40కి పైగా రోగాల నుంచి మనల్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలోవెరా. సో అలోవెరా మనం ఓన్లీ ఫర్ బాడీలో వేడి తగ్గడానికి, అట్లాగే మనకి డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి, గ్యాస్ట్రిక్ అల్సర్ ప్రాబ్లం అనుకుంటాం, కానీ అలోవెరా వల్ల ఒక మేజర్ హెల్త్ బెనిఫిట్ ఉందండి మనకి. అదే మన బాడీ యొక్క pH లెవెల్ని మెయింటైన్ చేస్తుంది, రైట్. సో మన బాడీ pH లెవెల్ వచ్చేసి 7.2 కాబట్టి లెవెల్ పర్ఫెక్ట్గా ఉంటుందో సో మన బాడీ అనేది ఆల్కలైన్ స్టేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. వన్స్ ఆల్కలైన్ స్టేజ్లో కన్వర్ట్ అయింది అని అంటే 100% ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా సరే చాలా ఎర్లీగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అలోవెరాని కొన్ని యుగాల నుంచి యూజ్ చేస్తున్నారు, బట్ ఎస్పెషల్లీ ఫర్ సోరియాసిస్ ప్రాబ్లం ఇది అట్లాగే వాటర్ కన్సంప్షన్ పెంచడంలో, అట్లాగే స్కిన్కి సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అండి అలోవెరా. దీన్ని కూడా రికమెండ్ చేయొచ్చు. అండ్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. సో నేను ఒక పేషెంట్కి నేను దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్గా కాళ్ళ మీద, అట్లాగే వీపు మీద చపాతీ ఆకారంలో తయారైంది ఆ మేడంకి, రైట్. ప్రాబ్లం ఫేస్ చేసేవాడంటే దట్టు శీతాకాలం వచ్చిందనంటే వర్ణనాతీతం. ఆవిడ అది బ్లడ్ వచ్చేసేదంట అక్కడ, తట్టుకోలేక అది అక్కడ చేతులు పెట్టి ఇది చేస్తూ ఉంటారు, రఫ్ చేస్తూ ఉంటే. సో ఆ మేడంకి మనం ఈ ప్రోడక్ట్ని సజెస్ట్ చేసినప్పుడు సో నాకు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం నేను ఏం చేశానంటే హెయిర్ ఆయిల్ తీసుకొని ఒక 100 ml హెయిర్ క్యాప్సల్స్, రైట్, ఒక 20 నుంచి 30 క్యాప్సల్స్ తీసుకొని ఈ అలోవెరా మొత్తం పౌడర్ అంతా కూడా ఓపెన్ చేసి మొత్తం అందులో హెయిర్ ఆయిల్లో కలిపేసి దాంతోపాటు నీమ్ క్యాప్సల్స్ యాడ్ చేసి, నీమ్ ఒక 10 క్యాప్సల్స్ తీసి అందులో యాడ్ చేసి సో బ్యాక్ ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో దాని మీద అప్లై చేయడం జరిగింది. సో ఇన్నర్గా తీసుకుంటూ పైన దాన్ని అప్లై చేయడం వల్ల సో మాక్సిమం ఆవిడకి ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడం జరిగింది. సో 100% అని చెప్పకపోయినా 80% వరకు ఆవిడ ఆ ప్రాబ్లం నుంచి రికవరీ అయ్యారు, రైట్. సో ఇది ఇన్నర్గానే కాదు, ఇలాగ మనం హెయిర్ ఆయిల్ ద్వారా కొబ్బరి నూనె తీసుకొని ఒరిజినల్ హెయిర్ ఆయిల్ తీసుకుని అందులో మిక్స్ చేసి దీన్ని యూస్ చేయగలిగితే సో ఇన్నర్గా మనకి బాడీ రిపేర్ అవుతూ ఉంటుంది. అట్లాగే బయట సైడ్ నుంచి కూడా మనకి ఆ లేయర్ అనేది ఆటోమేటిక్గా ఊడిపోయి చక్కగా హెల్దీ స్కిన్
అనేది తయారవుతూ ఉంటుంది. సో మనకున్న సప్లిమెంట్స్ లో వన్ ఆఫ్ ది మేజర్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు అలోవెరా. దీంతో పాటు కాంబెటిక్స్, ఇందాకే చెప్పాను ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ అనేది ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సప్లిమెంట్ కాంబెటిక్స్, రైట్? సో కాంబెటిక్స్ ఒకటి, అట్లాగే ఒమేగా 3లోకి వచ్చేసరికి సో మనం krill oil ని సజెస్ట్ చేయొచ్చు. ఎందుకనంటే ఎక్కువగా కొవ్వు ఎక్కువగా ఉండే చేపను తీసుకోమని చెప్తారు సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో మనకి ఒమేగా 3 అనేది దొరికే దాంట్లోనే, కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్ krill oil అండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఫర్ ఒమేగా 3, రైట్? సో ఈ 5 సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో krill oil, కాంబెటిక్స్, అలోవెరా, నీమ్ అండ్ కర్క్యూమిన్ ప్లస్ నెక్స్ట్ ఆమ్లా, వీటితో పాటు CMD కూడా ఇవ్వగలిగితే కాన్సన్ట్రేట్ సప్లిమెంట్స్ వాడుకోగలిగితే సో వాళ్ళు మేజర్ ప్రాబ్లం రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అది సివియర్ కాకుండా ముందు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు ఎర్లీ స్టేజ్ లోనే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఈ సప్లిమెంట్స్ వాడుకోగలిగితే ఈ ప్రాబ్లం అనేది రాకుండా కాపాడుకోవడానికి అప్పుడప్పుడు యూజ్ చేసుకున్న బెటర్ రిజల్ట్ చూడొచ్చు. అలాగే ఎర్లీ స్టేజ్ లో మనం దీన్ని రికమెండ్ చేయగలిగితే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 100% వాళ్ళు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఈ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ సప్లిమెంట్స్ సజెస్ట్ చేసి వాళ్ళ హెల్త్ ని కాపాడాలని కోరుకుంటూ, రైట్? అండ్ మోర్ ఎవర్ CMD అనేది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అండి. ఎందుకంటే సో ఇది బాడీని ఆల్కలైన్ చేయడంలో, అట్లాగే సో వాటర్ సప్లిమెంట్ గా చెప్పొచ్చు మనం. సో దీన్ని కూడా మీరు యాడ్ చేసుకొని సో ఎవరైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు చెప్పగలిగితే 100% వాళ్ళకి ఒక బెటర్ హెల్త్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేయాలని, పర్సనల్గా మీరు కూడా అప్పుడప్పుడు యూజ్ చేయాలని, అట్లాగే 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేయాలని కోరుకుంటూ, రైట్? సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మా మహేష్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు యూ. సో ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇందుకే సార్ మిమ్మల్ని కోరుకునేది మేమందరం కూడా కంపల్సరీగా మంచి సబ్జెక్ట్ అనుకుంటాం. కాబట్టి మీలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఈరోజు 500 పీపుల్ వచ్చారు. 500 పీపుల్ కూడా ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వాళ్ళలో 1-2 సార్లు కంపల్సరీగా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. సో ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా కంపల్సరీ శ్రీనివాస్ గారు కావాలంటే ఎస్, నిజంగా ఈరోజు ఒక మంచి సోరియాసిస్ ప్రాబ్లం కోసం అయితే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. కానీ మన దగ్గర ఏ ప్రోడక్ట్ ఇవ్వాలని కొంతమంది తెలియదు. కానీ ఈరోజు మీరు ఇచ్చిన దాన్ని బట్టి కంపల్సరీగా సోరియాసిస్ మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ సెషన్ ద్వారా 100% చాలా వరకు ఉపయోగపడిందండి. చాలా మంది నా వరకు వచ్చారు, చాలా మంది వచ్చి అడిగి ఉన్నారు రిలేటెడ్ రోజు దానికి ఏమి ఇవ్వాలని చూసి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు క్లియర్ కట్ గా మనం కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఫలానా ప్రోడక్ట్ వల్ల మనం చెప్పాలంటే ఈ 1.5 years సోరియాసిస్ మీద ఎవరు మాట్లాడలేదు. సో ఈరోజు మీరు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి సెషన్ ఇచ్చారు. అండ్ అలాగే మీరు అన్నారు డియూషుడ్ తొందరగా 100% డియూషుడ్ అవ్వాలి. సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్, మరి ఈరోజు మన శ్రీనివాస్ గారు ఇచ్చిన సెషన్ మీద ప్రతి ఒక్కరు కూడా 100% ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎందుకంటే సరే లేదంటే మనం క్లియర్ కరెక్ట్గా చెప్పారు కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా దీని మీద కూడా మాట్లాడచ్చు. అండ్ ఈ సెషన్ మీద మాట్లాడుతూ అండ్ అలాగే జూమ్ ఇంపార్టెంటా కదా చూడండి ఒకసారి మీరు షార్ట్ అండ్ స్వీట్గా తెలియజేస్తే బాగుంటుంది. సో మహితా రెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి. మహితా రెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి. సార్ వినిపిస్తుంది సార్. క్లియర్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెస్టేజియన్స్ శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్తుంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేశారో అర్థమవుతుంది సార్. మీకున్న హెల్త్ సప్లిమెంటరీ పైన నాలెడ్జ్ కూడా అర్థమవుతుంది సార్. మదర్ ఇలాగే వాళ్ళ బాబు గురించి సఫర్ అవుతుంటే 8 years సార్ ఆ బాబుకి. మెయిన్ నేను తనకి కనెక్ట్ చేశాను సార్ కాల్ 2 daysకి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇవి పెట్స్ గురించి, అంటే ఆ అబ్బాయికి పెట్స్ అంటే ఇష్టం అంట సార్. ఆ పెట్స్ దగ్గర
ఎక్కువ విలేజ్‌కి వచ్చినప్పుడు టైమ్ స్పెండ్ చేసేవాడు సార్. అందువల్ల ఆ అబ్బాయికి స్పెట్స్ నుంచి కూడా కొంచెము అంటే ఈ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది సార్. అంతే కాకుండా దానికి అంటే వెస్టేజ్‌లోకి రాకముందరే ఈ ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్. ఇప్పుడు ఇప్పుడు ఈ జూమ్ వల్ల అంటే అటెండ్ అవ్వడం వల్ల ఎంత ఇంపార్టెంట్ అయిందంటే దీంట్లో ఇన్ని సప్లిమెంటరీస్ ఉన్నాయా అని అర్థమైంది సార్. నెక్స్ట్ ఏంటంటే సార్ మా మామయ్యకి మోకాలు నొప్పులకి హెల్త్ సప్లిమెంటరీస్ కొంచెము 65 ఏజ్ సార్ మా మామయ్యకి. అబోవ్ 65 సార్. అంటే మీరు ఏం రికమెండ్ చేస్తారో చెప్పండి సార్ కొంచెము. తనకి బీపీ కూడా ఉంది డయాబెటిక్ సార్. ఉందా హై మేడం బీపీ. ఆయనకి? లేదు సార్. 65 ఇయర్స్ ఏజా? అబోవ్ సార్. 65 అబోవ్ 65 ఉంటుంది ఉంటే సార్. బాడీ కాల్షియం తీసుకోవడం చాలా కష్టం మేడం. ఎందుకంటే సో బోన్స్ అనేవి స్ట్రెంథనింగ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కాల్షియం ఇచ్చినా సరే బాడీ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఓకే. బట్ మన దాంట్లో ఏవైతే సప్లిమెంట్స్ ఉన్నాయో నోని, అట్లాగే కొలాజిన్, గ్లూకోజమైన్, ఫ్లాక్స్ ఆయిల్ అండ్ స్పిరులినా. స్పిరులినాలో కూడా మీకు కాల్షియం ఉంటుంది. ఓకే. స్పిరులినా, కొలాజిన్, కాల్షియం అండ్ ఫ్లాక్స్ ఆయిల్, నోని మీరు ఇవ్వగలిగితే సో ప్రాబ్లం అనేది స్లోగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సిఎండి కూడా రికమెండ్ చేయొచ్చు వాళ్ళకి. ఓకే సార్. తప్పకుండా సార్. సార్ మీ మీటింగ్ వినొచ్చిన తర్వాత మా డ్యాడీ కూడా మీ గురించి చెప్పారు సార్. సార్ బాగా చెప్తారు హెల్త్ సప్లిమెంటరీస్‌వి అని చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. నాకు మీతో మాట్లాడి ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి లక్ష్మీ మేడం అయితేనేమి, సాహు సార్ అయితేనేమి, మహేష్ సార్ అయితేనేమి థ్యాంక్ యూ సార్ మీరందరికీ పేరు పేరున. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ ఆల్ సో మచ్ సార్. ది బెస్ట్. చిరంజీవి గారు అడ్మిట్ చేసుకోండి. సార్ మహేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్సలెంట్ చెప్పారు సార్. సోరియాసిస్ కోసం నేనైతే ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు నాకు చూస్తాను సార్. సోరియాసిస్కి ఏమి ఇవ్వాలి కూడా నాకు అర్థం కాదు సార్. నాకు తెలియదు, నేర్చుకోలేదు. కాదు ఎవరు నేను ఇచ్చేవాడిని సార్ నేను. కానీ ఈరోజు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ సోరియాసిస్ కోసము. నాకైతే చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళకి నేను ఇవ్వాలని ఆలోచించాను సార్, కానీ ఏమో తెలియదు. ఈ రోజు అయితే తెలుసుకున్నాను సార్. మోకాళ్ళ పైన ఒక ఎలర్జీ లాగా వచ్చేది సార్. దానికి నేను నీమ్ వాడించానండి. ఆ అబ్బాయికి కూడా ఏంటంటే హెడ్ పైన ఎక్కువ డెండ్రాప్ ఉంది సార్. ఏది సెషన్ చెప్తుంటే యాజ్ వెల్ అది మా ఇంట్లోనే ఉంది. ఈ ప్రాబ్లం నేను ఏ విధంగా దీన్ని రెక్టిఫై చేసుకుని ఆలోచించాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పుడు ఈ డెండ్రాప్ అబ్బాయికి ఏ షాంపూ వాడాలి, ఏం వాడితే బాగుంటుంది, నాకు సజెషన్ చేస్తే బాగుంటుంది సార్. గ్రీన్ షాంపూ ఇవ్వండి సార్. గ్రీన్ షాంపూ ఇస్తూ అలోవెరా యూస్ చేయించండి. అంటే 30 నుంచి అలోవెరా యూస్ సార్ కొలెస్ట్రాల్ వాడిస్తున్నాను. తర్వాత అలాగే నైలాన్ స్కిన్ వాడిస్తున్నాను. తర్వాత నీమ్ వాడిస్తున్నాను సార్ అబ్బాయికి. పర్లేదు సార్, అది కూడా వాడించు కదండి. చిన్న ఏజ్ లో హెవీ డోస్ ఎందుకు సార్? ఫుడ్ సరిగ్గా పెట్టండి. ఓకే సార్. ఓకే ఓకేనా? సార్. Bye. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you. మహేష్ సార్, నాకు Thank you so అవకాశం much, sir. ఇచ్చిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. లక్ష్మి గారు అడ్మిట్ మార్నింగ్ చేసుకోండి. మేడం సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ మేడం. అసలు ఈ రోజు నేను 25 ఇయర్స్ బిఫోర్ నేను చదువుకునేటప్పుడు చూసాను సార్. ఆ అమ్మాయికి అప్పటికే 30 ఇయర్స్ ఏజ్ ఉండే నిజంగా అది తనకి ఒళ్ళంతా కూడా పొలుసుగా వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రతిరోజు తను ఏంటంటే స్కిన్ డ్రై అయిపోవడం వల్ల తనకి ఇచ్చింగ్ ఎక్కువ వస్తూ ఉండేది. అప్పుడు అసలు సోరియాసిస్ అంటే కూడా ఏంటో నాకైతే తెలియదు. బై గాడ్ బ్లెస్ 1 ఇయర్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాం ఒక కంప్యూటర్ కోర్స్ విషయం అయ్యి. నిజంగా అప్పట్లోనే ప్రాబ్లం అంటే అది ఇప్పుడు మేజర్ అయింది. చాలా మందికి ప్రాబ్లం ఉంది. నేను వెస్టేజ్ లోకి జాయిన్ అయిన తర్వాత ఒక ఆయనకి ఇలాగా హెడ్ మీద నెయిల్స్ మీద వచ్చిందని ఇలా సోరియాసిస్ అంటే మేము అప్పుడు గ్యానోడర్మా ఒక 1 or 2 months వాడిన తర్వాత నాకు తగ్గడం అయితే తగ్గలేదు, కానీ పెరగకుండా అన్నాడు. ఇంకా కంటిన్యూ చేయలేదు ఆయన. కంటిన్యూ చేస్తే బాగుండేదేమో.
అయితే ఇప్పుడున్న సప్లిమెంట్స్ మీరు చెప్పిన వాటి ప్రకారం అయితే మరి వాడితే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే ఈ రోజుల్లో ఉపయోగపడే మంచి సెషన్ ఇచ్చారు సార్. మీరు ఎప్పుడు ఇచ్చిన సెషన్స్ బాగుంటాయి. ఒక మార్కెటింగ్ గురించి అవ్వచ్చు, కంపెనీ గురించి అవ్వచ్చు, నెట్ మీరు చాలా మంచి సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మీ సెషన్ అసలు మీ స్పీచ్ మాకు ఎవ్రీ మంత్ ఒక్కొక్కసారి ఇస్తే బాగుంటుంది సార్. షూర్ మేడం, Thank you. చేద్దాం. Thank you, ma'am. లక్ష్మీ Thank you ఫ్రమ్ so much, ma'am. జంగారెడ్డి సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ అనుష గారు అడ్మిట్ చేసుకోండి. అనుష గారు సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వినిపిస్తుంది, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాకు అద్భుతంగా యూజ్ అవుతుంది సార్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు సోరియాసిస్ గురించి. ఏమేమి సప్లిమెంట్స్ ఇస్తే వాళ్ళకి క్యూర్ అవుతుందండి. ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇలా అడిగినా కంపల్సరీ మాకు తడుకోకుండా ఇవ్వడానికి మాకు మంచి యూజ్ అవుతుంది సార్. ఎవరికైనా చెప్పడానికి చాలా బాగుంది సార్. చెప్పినట్టు చాలా నాలెడ్జ్ వస్తుంది నాకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మహేష్ అన్న గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ పి గారు. వెరీ గుడ్ లక్ష్మి గారు గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సెషన్ అయితే అద్భుతం సార్. ఏంటంటే సోరియాసిస్ ఏ రీజన్స్ వల్ల వస్తాయి, ఆ రీజన్స్ మనం ముందుగానే దాన్ని ప్రివెంటివ్ కేర్ గా ఏమేమి సప్లిమెంట్స్ తీసుకుంటే మనకి ఆ ప్రాబ్లం అనేది రాకుండా మనం ప్రివెంటివ్ కేర్ గా చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఏమేమి సప్లిమెంట్స్ యూజ్ చేయాలి అన్న దాని గురించి మంచి క్లారిటీ ఇచ్చారు సార్. మేము సోరియాసిస్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇలా సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అవి మనం గ్రూప్ లో కూడా షేర్ చేస్తారు మన వాళ్ళు. సూపర్ సార్. మీరు ఏదైతే సోరియాసిస్ అనేది 100కి 100% క్లియర్ అవుతుంది సార్. మీ సెషన్ అంటే మాకు టీచింగ్ చెప్పినట్టు ఉంటుంది సార్. సూపర్ సార్. ఈ రోజు ఈ సెషన్ అయితే మాకు చాలా క్లారిటీగా అర్థమైంది. మీలాంటి సీనియర్స్, అదే డెప్త్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మాకు మంత్లీ 2 times ఇలాంటి సెషన్స్ ఇస్తుంటే మార్కెటింగ్ గురించి కానీ ప్రొడక్ట్స్ గురించి కానీ మేము మంచి నాలెడ్జ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ పిఆర్ గారికి, లక్ష్మి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే శ్రీనివాస్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. Prestige. Good morning, Sadhguru, all గారికి. అండ్ నేను ఒక గవర్నమెంట్ టీచర్ విశాఖపట్నంలో ఉంటాను. నాకు సాహు గారి దగ్గర నుండి మహేష్ గారు, లక్ష్మి గారు, ఈశ్వరరావు గారు ఆదర్శం సార్. నేను ఈ విషయంలో శ్రీనివాస్ గారు, నేను ఆల్రెడీ 2-3కి సోరియాసిస్ ఆర్ ఈ పొల్లు మచ్చలు సో ఇలా ఇవ్వడం జరిగిందండి. నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ లక్ష్మి గారు అడిగారు, వాళ్ళు వాడుతున్నారు, ఒకసారి వాడి రెండోసారి కంటిన్యూ చేయటం లేదు. మనము ఎవరికైనా చెప్పేటప్పుడు అంటే యావరేజ్ గా లేదా మినిమం కనీసం ఇన్నాళ్ళు వాడాలని ముందుగానే మనం చెప్పాలి అంటే ఎలా? అలాగే మీ పాయింట్ లో నాకు నేను ఇవ్వనిది కొత్తగా వచ్చినది కర్కుమిన్ ప్లస్, కొత్తగా వచ్చింది సిఎండి. సో సిఎన్టీలు ఎన్ని అటెండ్ అయ్యారు సార్ మీరు? నేను మాక్సిమం చాలా ఎక్కువ అటెండ్ అవుతూ ఉంటానండి. లీడర్షిప్ ట్రైనింగ్స్ చేశానండి. ఎన్ని లీడర్షిప్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారు? ఒక్కొక్క రకంగా అటెండ్ అయ్యాను. వీఎల్సీ ఒకసారి, అంటే ఒక ప్రొడక్ట్ ట్రైనింగ్ కాకుండా మిగతా ప్రొడక్ట్ ట్రైనింగ్ అవ్వలేదు, నాకు అవకాశం రాలేదు. కస్టమర్స్ కి మనం చెప్పేటప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఇవ్వకపోతే వాళ్ళు ఎలా వాడతారు సార్? సో పర్టికులర్ గా ఇంత టైం యూజ్ చేయాలని చెప్పి మీరు ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి చెప్పాలి, రైట్? సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అందుకే మనల్ని తెలుసా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. మీకు ఇంకా ప్రణవ్ ప్రవీణ్ గారి మీటింగ్స్ అటెండ్ అయ్యారా? లేదండి, లేదు. ప్రణవ్ ప్రవీణ్ గారు ఇప్పుడు మీ పాయింట్ లో కూడా నాకు పాయింట్ దొరకలేదు. చెప్పండి. మనం ఎప్పుడైతే దీని ఒక బిజినెస్ లాగా టేకప్ చేసామో, సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం
ఎంటర్ప్రెన్యూర్స్, రైట్? సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ప్రాపర్ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. సో ఎటువంటి ప్రోడక్ట్స్ని రికమెండ్ చేస్తే ప్రాబ్లం క్యూర్ అవుతుందో మనకి తెలిసి ఉండాలి. అలాగే కస్టమర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఈ ప్రాబ్లం కండిషన్ని బట్టి ఎంతకాలం వాడాలనేది మనం ముందుగానే చెప్పాలి. అలా వాడగలిగితేనే తీసుకోండి అని వాళ్ళకి 100% మనం చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months అనుకోండి, మీరు ఇప్పుడు ఈ మాట అంటున్నారు, బట్ మేము ఎవరికైనా ప్రోడక్ట్ రికమెండ్ చేసేటప్పుడు నేను ముందుగానే చెప్పేస్తాను, ఇంతకాలం వాడాలి, వాడగలిగితేనే తీసుకోండి, లేకపోతే వద్దు. ఎందుకనంటే మన బిజినెస్ నెగిటివ్ అవ్వకూడదు. ఓకే, సో బిజినెస్ నెగిటివ్ అవ్వకూడదు కాబట్టి కస్టమర్కి నాలెడ్జ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఈ ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ సార్, అందుకే అడిగాను వాడాలి అనేది నాకు తెలియలేదు ఎక్కడ కూడాను, అందుకు అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మినిమం చెప్పాలి కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాధికా యుగంధర్ గారు. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ Very good లక్ష్మి morning, మేడం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా అద్భుతంగా అయితే తీసుకున్నాం సార్. బట్ ఒక చిన్న డౌట్ సార్ ఈ సోరియాసిస్ పైన. సార్ రీసెంట్ గా ఒక 4 days 5 days బ్యాక్ నేను సోరియాసిస్ గురించి సజెషన్ చేశాను సార్. దాని సజెషన్ చేయమంటారా సార్ మళ్ళీ? ఇవ్వండి సార్, నేను అందుకే చెప్పాను ఏం ఇవ్వాలని. అదే సార్, అదే మేడం గారికి మేడం యొక్క వయసు వచ్చేసి 45 బిట్వీన్ 50 ఉంటుంది సార్. సార్ మేడం కి బాడీ హీట్ కూడా బాగుంది, దాంతో అలోవెరా సజెషన్ చేశాను, ఆమ్లా సజెషన్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో అన్ని చేశాను. స్టార్ట్ చేయం సార్. మేడంకి వచ్చేసి బాగా మీరు చెప్పిన విధంగా తొడకలుగా బాగా మేడం యొక్క చర్మం బాగా వదిలి మేడంని ఒక సార్ ప్రాబ్లం వాళ్ళకి కంప్లీట్ గా క్యూర్ అయ్యేంత వరకు వాడమనండి. ఇన్ని మంత్స్ అని చెప్పను. ఓకే సార్. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఎంత సివియర్ గా ఉందో మనకి తెలియదు, అది ఎప్పుడు తగ్గుద్ది అనేది నేను చెప్పలేదు. చాలా సివియర్ ఉంది సార్. ప్రాబ్లం తగ్గేంత వరకు వాడుకోమనండి. అండ్ ఇంగ్లీష్ మెడికేషన్స్ ఏమైనా తీసుకుంటా ఉంటే తీసుకుంటూ ఉండమని చెప్పండి. హోమియోపతి ఏదైనా వాడితే వాడమని చెప్పండి. ఓకేనా? సిఎండి కూడా ఓకే సార్. అంటే ఇప్పుడు వాటితో పాటుగా ఇవి కంటిన్యూషన్ చేయమన్నా సార్? ఇవ్వాలి కదా సార్, నేను అందుకే ఎన్ని సప్లిమెంట్స్ వాడాలనేది క్లియర్ గా చెప్పాను, మళ్ళీ అడుగుతారు మీరు. సార్ ఓకే. ఇంగ్లీష్ మందులు, హోమియోపతి ప్లస్ ఇవి మన గ్యాప్ ఇవ్వమంటారా సార్ వాటి మధ్యలో? ఇవ్వండి సార్, ఏం కాదు, గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. విజయవాణి గారు అన్మ్యూట్ చేసుకున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ టుడే లెర్న్ నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సెషన్ ఫర్ సోరియాసిస్ గురించి. మీతో మాట్లాడడం ఫస్ట్ టైం సార్. చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను సోరియాసిస్ గురించి. నెక్స్ట్ డే వన్ ఐడియా వచ్చింది సార్. వాళ్ళకి బాగా డాండ్రఫ్ ఉంటుంది, అది ఎక్కువ వచ్చి బ్లడ్ అది వస్తుంది సార్. వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఇస్తే బాగుంటది అనేది యాక్చువల్ గా నేను ఇంకా ఈ రోజు క్లారిటీ తీసుకుందాం అని అప్లైర్ నేను అనుకున్నాను సార్. అనుకోకుండా ఈ క్లాస్ కి అటెండ్ అయ్యాను నేను. దీనికి ఏమైనా కొంచెం రెమెడీ చెప్పగలరు? 28 years ఉంటాయి సార్ వాళ్ళకి. ఆమ్లా అలోవెరా సార్. అట్లాగే డాండ్రఫ్ కోసం గ్రీన్ షాంపూను, అట్లాగే ఫుడ్ క్రీమ్ ఉంది కదా మన దాంట్లో. సార్ సో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి కాబట్టి ఒక్కసారి కాంబాటిక్స్ ఇవ్వండి మేడం. ఎందుకంటే కాంబాటిక్స్ ఇస్తే అంటే లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కంట్రోల్ అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. శివరామకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. పివిఆర్ మహేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇచ్చే జూమ్ సెషన్ చాలా అద్భుతం సార్. ఎందుకంటే మీరు పెట్టే జూమ్ సెషన్ వల్ల వేళ ఒక ½ an hour చెప్పారు సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక ½ an hour ఇచ్చారు సార్. ఎందుకంటే
బాగా సార్ ఇప్పుడు కూడా అద్భుతమైన సెషన్, ఇప్పుడు కూడా బ్యూటీ అనే పదం వాడతారు. ఆయన ఇచ్చే ఇప్పుడు కూడా సెషన్ ఇప్పుడు కూడా బ్యూటీగానే ఉంటది. ఒక్క అరగంట ఆయన ఇచ్చిన సెషన్ వేళ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిస్తా. అలాగే ఈ రోజున రాజమండ్రిలో సార్ సెషన్ ఈవినింగ్ సార్ 5 ఎంత స్టార్ట్ సార్ ఈ రోజు అండి 5 సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు మొన్న 2 అని పెట్టారు, చాలా మంది 5 అని పెట్టారు కాబట్టి అందరూ డౌట్స్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారని ఫోన్ చేసి. మీ సెషన్ ఇప్పుడు అద్భుతం, మీ సెషన్ ఇప్పుడు కూడా అటెండ్ అవుతూ ఉంటాం మేము. అలాగే సూర్యసిస్ అనేది చాలా దారుణంగా ఉంది ఇప్పుడు బయట కూడా, చాలా మందికి సొల్యూషన్ మార్గం దొరుకుతుందండి. థ్యాంక్ యూ సార్, విష్ యూ వెళ్తాను. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ జేకే టీమ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీ సార్. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఎన్నిసార్లు చెప్తున్నా జూమ్ కి అటెండ్ అవ్వండి చెప్తుంటే కొంచెం అటెండ్ అవటం వల్ల మనం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి కొంత నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాం అనేది నాకు ఈ రోజు మన తెలుసుకోగలిగాను. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాబ్లం అనే కంటిన్యూషన్ నేను కూడా ఇప్పుడు షాంపూ ఒకటి తీసుకొని హెయిర్ ఆయిల్ తో మిక్స్ చేసి వాడుతున్నాను సార్. ఈ 1 వీక్ నుంచి కాస్త నాకు రిలీఫ్ గానే ఉంది. దాంతో పాటు ఈ రికవరీ అవడానికి ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, శ్రీలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. శ్రీలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. నారాయణరావు గారు అడ్మిట్ చేసుకోండి. ఎస్, శ్రీలక్ష్మి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్ సార్. సార్ గుడ్ మార్నింగ్. రిలేషన్స్ కి ఇలాగే సోయాసిస్ కాల్ దగ్గర వచ్చింది సార్. అయితే మొన్నే చూసాను నేను, ఆయన్ని అడిగాను ఏంటిది అంటే అమ్మా సోయాసిస్ ఇలాగా ఉంది, నాకు 2 years నుంచి ఉంది, ఏమైనా ఉన్నాయా అనేసి అడిగితే, అయితే నా దగ్గర సొల్యూషన్ చెప్పానమాట అండి ఇలా ఉందని. అయితే ఏమేమిటి అన్నది రాసమని, అవి అందులోని అలోవెరా కదండి ఏమన్నారు? అవును మేడం, నీమ్ అలోవెరా. నీమ్ అలోవెరా. థ్యాంక్ యూ సార్, దీని గురించి అడిగాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నారాయణరావు గారు గుడ్ అడ్మిట్ మార్నింగ్ సార్, చేసుకోండి. మహేష్ గారు. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ సార్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నిజంగాను మీరు జూమ్ సెక్షన్ నెలకు జూమ్ సెక్షన్ ఉంది సార్, మారంటి రోజుల నాలెడ్జ్ వస్తుంది. ఇది సోరసిస్ అనేది నేను పక్కన మా ఊరు తణుకు పక్కన పల్లెటూరు అండి, మా ఊరు పక్కన కండవల్లి ఒక అతను తోడు, అతనికి సోరసిస్ శీతాకాలం వచ్చినప్పుడు బాగా ఎక్కువ వచ్చేసిందండి. అతని పక్కన మనం కూర్చోవాలన్నా కానీ అది స్మెల్ అండి, అది చాలా మంది ఇబ్బంది పడిపోతుంది. అలా చెప్పడం జరిగిందండి, ఆయనకి ఇలా ఇవ్వడం జరిగింది. గ్యానడర్మా అండ్ ఆమ్లా అలోవెరా అండ్ ప్యాక్ సైడ్ ఇచ్చానండి. ఎక్సలెంట్ గా రిజల్ట్ గవర్నమెంట్ ఒకటేనండి. నేను సిఎంసి డ్రాప్స్ యాడ్ చేస్తాను ఆయనకి. ఈ సెక్షన్ ద్వారా నాకు కూడా అర్థమైంది ఏంటంటే అండి, సోరియాసిస్ ప్రాబ్లం కొత్తగా ఇప్పుడు ఆ ప్రాబ్లం నేను కొంతమందికి తగ్గించేలాగా సొల్యూషన్ ఇస్తూ నేను జూమ్ మీటింగ్ కొంతమంది అటెండ్ చేశానండి. వాళ్ళు కూడా నాలెడ్జ్ తెలుసుకున్నారు, వాళ్ళు కొంతమంది కూడా ఆరోగ్యాన్ని ఇస్తారని నేను కోరుకుంటున్నాను. వాళ్ళని అలాగే నా గోల్ వచ్చింది, నేను ఈ 2 కల్లా క్రౌన్ అయ్యి నెలకు రూపాయలు తీసుకోవాలని నా టార్గెట్తో పనిచేస్తున్నాను. ఇష్యూ వెళ్తే ఓకే. థ్యాంక్స్ సార్, ఇంత అవకాశం ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దుర్గా గారు అడ్మిట్ చేసుకోండి. దుర్గా గారు అడ్మిట్ చేసుకోండి. ఓకే సార్, వినపడుతుందా సార్? వాయిస్ చెప్పండి సార్, వినిపిస్తుంది సార్. శ్రీనివాస్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఒక 12 సంవత్సరాలు బాగున్నాడు సార్. బాబుకి ఒళ్ళంతా తెల్లగా మచ్చమచ్చలుగా పుట్టినప్పుడు కానీ చాలా ఉన్నాడండి సార్. అయితే అది సోయాసిస్ అన్నారండి, వాళ్ళ ఫాదర్ వచ్చారండి. సోయాసిస్ అండి, మీ దాంట్లో ఏమన్నా ఉంటే ఇవ్వండి. కండిషన్ చూసి చెప్పాలి సార్, ఎలా పడితే అలా సప్లిమెంట్స్ ఇవ్వద్దు మనం. సార్ అదే సార్, అదే ఎందుకంటే అది ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి పర్ఫెక్ట్ గా రికమెండ్ చేస్తే
బాగుంటది తప్ప ఇలాగ మనం మాట్లాడుకోవడం కష్టం. అవును సార్. నేనంతగా మా అప్లైనర్ అబ్రహాం సార్ ఆయనకి చెప్పేసి ఆయనకి చెప్పాక సో కనుక్కుందామని. కండిషన్ చూసి చెప్పాలి సార్, అలా కాదు. సరే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ ఓకే. సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మహేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు ఎస్ మాట్లాడండి సార్. మ్యూట్లోకి వెళ్ళిపోయింది మరి ఒకసారి. ఎస్ చెప్పండి సార్. క్లియర్ వినిపిస్తున్నాను, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ టీమ్ అండి నేను. సార్ శ్రీనివాస్ సార్ మీ సెషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. మీ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఎందుకంటే మేము లైవ్ లో ప్రతిరోజు తిరుగుతూ ఉంటాం సార్. చాలా బాగుంది సార్. ఈ జూమ్ లో మీ సెషన్ ప్రతి ఒక్కరు కూడా 100% సబ్జెక్ట్ అనేది వస్తుందని మాత్రం అనుకుంటాను సార్. ఇంకా చాలా మంది జూమ్ లో పాల్గొనే కడుతున్నారు. ఈ సెషన్ మాత్రం తప్పకుండా ఇంకా గురించి చెప్పారు కదా మీరు. దాంట్లో మామూలుగా ఎలర్జీ లాంటిది ఏదైనా ఉన్నా కూడా మామూలు చేప లాంటిది మన వంకాయ గోంగూర లాంటివి తగిలితే అది ఎక్కువ వద్దంటారు కదా మామూలుగా టాపిక్ ఇది. కానీ అయితే మనకు ఒమేగా 3 ఉండదు అంటే ఎక్కువ ఫిష్లు ఎక్కువ ఉంటాయి కదా, మీరు అది వాడితే బాగుంటున్నారు కదా, మరి దానివల్ల ఏమన్నా ఇది ఇబ్బంది ఏమైనా అవుతుంటారా? కంప్లీట్ గా ప్రాసెస్డ్ ఫుడ్ కదా, నో ఇష్యూ అండి. డైరెక్ట్ గా తీసుకోకూడదు, కానీ ఇది ఓన్లీ మెయిన్ ప్రోటీన్ మనకి న్యూట్రిషన్ కాంటెంట్ కాబట్టి దీనివల్ల హెల్త్ ఇష్యూ అనేది రాదు. ఓకేనా? సప్లిమెంట్స్ తగ్గించడానికి కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. మనం ఇచ్చినా కూడా ఎంత తగ్గుతే తగ్గదని ఉద్దేశం. ఎందుకంటే తెలియదు కనపడుతుంది ఎక్కడెక్కడ ఇది ఆ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా చేద్దాం అనుకున్నాం. అందుకే సార్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేది దానికోసం. థ్యాంక్ యూ సార్. 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. కే రమణమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు రమణమ్మ. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను మహేష్ గారి టీము. మీరు సోరియాసిస్ గురించి చాలా మన సప్లిమెంట్స్ గురించి ఒక మంచి అవగాహన కల్పించారు సార్. ఈ రోజు ఒక మంచి సెక్షన్ తెలియజేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చంద్రలక్ష్మి గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను కూడా సార్ అంటే మా ఆయనకి ఒక కాలు పగిలిపోయి మరి మళ్ళీ ఒక చేతి పగులొచ్చేసి అది తక్కువ వచ్చేస్తుంది సార్. అని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమి వాడలేదు సార్ మా ఆయనకి కూడాను. అంటే సుండ్రు కూడా ఎక్కువ ఉండేదండి. సుండ్రు వల్ల కూడా జుట్టు ఊడిపోవడం జరిగింది. బయట నుంచి షాంపూ తెచ్చుకొని వాడుతున్నారు కానీ అది వాడినంత సేపు వస్తుందండి. మన షాంపూలు వాడాం కానీ సార్ అంటే ఇవి మీరు చెప్పిన నీమ్ కానీ అలోవెరా కానీ ఇవి కలిపి వాడలేదు సార్. అందువల్ల మరి ఎందుకో తెలియదు. మడిసి కూడా వేడి ఎక్కువ సార్. ఓకే ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే చెప్పాను అది ఓకే సార్. అంటే ఒక చెయ్యి ఒక్క కాలు సార్. మళ్ళీ ఒక చెయ్యి ఒక కాలు బాగానే ఉంటాయి సార్. ఆ రెండే మరి ఎందుకో తెలీదు ఎక్కువగా సార్. కాళ్ళమ్మట పగులు ఎక్కువ వచ్చేస్తాయి సార్ అంచులమ్మట. మేడం మీ దగ్గరే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ఈ ప్రాబ్లం చాలా సివియర్ ప్రాబ్లం, రైట్? సో మనకి ఆ లిస్ట్ లో సోరియాసిస్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం అయింది కాబట్టి సో ప్రివెంటివ్ మెథడ్ లో ఇప్పుడే వాడుకోవడం మంచిది. సో స్టార్ట్ చేయండి, 100% తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. మౌనిక గారు అన్మ్యూట్ చేసుకోండి.
గుడ్ మార్నింగ్ మహేష్ వెరీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ శ్రీనివాస్ మార్నింగ్. సార్. ఈ రోజు మీరు ఇచ్చిన సెక్షన్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. తక్కువ ఉంటుంది. మీరు ఇలాంటి సెక్షన్స్ ఇస్తూ ఉన్నప్పుడు దేనికి ఏం వాడాలి అనేది చాలా క్లారిటీగా అర్థమైంది సార్. ఈరోజు సోరియాసిస్ గురించి చెప్పారు. ఇలాంటి సెక్షన్స్ ఇంకా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీరు షూర్ మేడం, షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సుమాదేవి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఇప్పుడు చెప్పారు వాళ్ళు మొత్తం అంతా కూడా పగిలిపోయి బ్లడ్ వచ్చేస్తుంది సార్. దానికి ఇప్పుడు మీరు చెప్పిన సప్లిమెంట్ లో నేను CMD ఒకటి ఇవ్వలేదు సార్, మిగతా అన్ని సజెస్ట్ చేశాను. కానీ ఆ మేడం అది ఇంకా ఎక్కువ అవుతుంది నాకు ఇది వాడిన దగ్గర నుంచి లేదు మేడం. అంటున్నారు సార్. నేనైతే కూడా ఫస్ట్ ఏం చెప్పానంటే ఫస్ట్ ఏదైనా కూడా కొంచెం ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వాలంటే ఇన్ని రోజులు మీరు కెమికల్స్ అన్ని వాడి ఉన్నారు కదా, అదంతా క్లియర్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అదంతా కొంచెం పెరిగినా మళ్ళీ కంట్రోల్ అవుతుందండి, కంటిన్యూ చేయమని చెప్పాను సార్. దీంట్లో CMD కూడా యాడ్ చేసి ఇంకేమైనా ఇమ్మంటారా చెప్పిన సార్? సప్లిమెంట్స్ ఉన్నాయా? నేను చెప్పినవన్నీ ఉన్నాయా? మీరు కాంబాటిక్స్, చెప్పినవన్నీ ఉన్నాయి. ఓన్లీ CMD కాంబాటిక్స్. ఒకటి ఇచ్చాను, అలోవెరా ఇచ్చాను, ఆమ్లా ఇచ్చాను. మరి కాంబాటిక్స్ కూడా ఇవ్వాలి కదా మేడం? కాంబాటిక్స్ కూడా యాడ్ చేయమంటారా సార్? కాంబాటిక్స్ ఇవ్వాలి, CMD కూడా యాడ్ చేయండి. ఓకే సార్. అంటే ఇవన్నీ ఓకే 1 మంత్ అంటే కూడా పర్వాలేదు సార్. ప్రాబ్లం హెవీ అయినప్పుడు మరి 10 మందిలో తిరుగుతారు కదండి, అప్పుడు అనిపించదా? ఓకే సార్. ఓకే సార్, చెప్తాను సార్. రైట్ మేడం. అది సార్ ఇంకొకటి ఆల్రెడీ ఒకరికి ఇచ్చాను, ప్రాబ్లం ఉన్నది వాళ్ళకి. వారు లివర్ హెల్త్ అయితే 3 మంత్స్ వాడి ఆపారు సార్. అంటే హెల్త్ లో కూడా తేడా కనిపించింది అన్నారు, డైజెషన్ అంతా కూడా బాగుంది, చెక్ చే సార్. ఇప్పుడు వాళ్ళకి కాంబాటిక్స్ సజెస్ట్ చేయమంటారా ఇంకా అవసరం ఇవ్వండి లేదు? మేడం, ఇవ్వండి మేడం. కాంబాటిక్స్ ఇవ్వండి. ఇఫ్ యూస్ చేస్తా అంటే క్రిల్ ఆయిల్ కూడా సజెస్ట్ చేయండి. ఓకే సార్. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు అడ్మిట్ చేసుకోండి. రమేష్ గారు అడ్మిట్ చేసుకోండి. ఎస్, రాజలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. రాజలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను మహేష్ సార్. సార్ నేను మీ మీటింగ్కి వచ్చాను, చాలా బాగా చెప్పారు. వాళ్ళ సెక్షన్ కూడా చాలా బాగుంది సార్. సోయాసిస్ అంటే నేను న్యూ జాయిన్, నేను ఇప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్ళలేదు అనమాట, నాకు తెలీదు. సో కాకపోతే ఫీల్డ్ వర్క్ వెళ్తే ప్రతిదీ తెలుసుకోవాలని ఇప్పుడు అర్థమైంది. అన్నీ మీరు చెప్పినవి సప్లిమెంట్స్ అన్ని రాసుకున్నాను సార్. ఎలా ఉందంటే సార్ మేము బేసిక్ కదా, మేము ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మీటింగ్ లో కూడా మీరు చెప్పారు, నా వల్ల కొందరు మారితే, నా వల్ల కొందరు సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు చూడండి సార్, జూమ్ వల్ల ఎంత మంది కనెక్ట్ అయ్యారు, ఎంత మంది ప్రాబ్లమ్స్. అమ్మో సోయాసిస్ ఇంత నిజంగా సార్. నేను హ్యాండ్ ఎత్తి మళ్ళీ స్టాప్ చేశాను, అంతే. అందరి మాటలు వినాలి అనేసి స్టాప్ చేశాను. మళ్ళీ మీకు మాట్లాడాలి, మీతో మాట్లాడాలి. లేడీస్ కి అంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్, సబ్జెక్ట్ బాగుంటే. మీరు ఎంత కాన్ఫిడెన్స్ చెప్పారు, మీరు కంపల్సరీ 6 మంత్స్ వాడాలంటారు. అంటే కోసం కొంచెం మీరు రాండి సార్, ప్లీజ్ షూర్ ప్లీజ్ మేడం, ప్లీజ్. షూర్ మేడం. చేద్దామండి, కంపల్సరీ చేద్దాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను, నా పేరు వెంకట టీం అండి, ప్రస్తుతం గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను సార్. శ్రీనివాస్ గారు సూపర్ అండి సెక్షన్. థ్యాంక్ యూ సార్. రాత్రి నేను మన పోస్టర్ చూసిన తర్వాత నాకు ఇప్పుడు తెల్లారుతుందా మీ మాట చూశాను సార్.
చాలా చాలా బాగుంది ఈ సబ్జెక్ట్, ఈ సోరియాసిస్ గురించి. మీరు ఎంత స్మార్ట్ గా ఉన్నారో మాకు అర్థమయ్యే విధంగా అంత స్మార్ట్. శివానందం బాబు గారు అడ్మిట్ చేసుకోండి. శివానందం గారు. గుడ్ మార్నింగ్ సార్. గారు గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు. మార్నింగ్ శ్రీనివాస్ గారు. సార్ మా ఫ్రెండ్ ఒక అతను సార్ ఈ సోయాసిస్ తో చాలా బాధపడుతున్నాడు, కానీ ఆయనకి హార్ట్ పేషెంట్ ఉంది సార్. ఆల్రెడీ స్టెంట్లు వేశారు. ఫస్ట్ లో ఆమ్లాను నేను సజెస్ట్ చేశాను సార్, కానీ నాకు కొంచెం హార్ట్ పేషెంట్ అనగా నాకు కొంచెం భయంగా ఉంది. మీరు ఇవన్నీ ఇవ్వచ్చు సార్ ఆయనకి? ఒకసారి చూడాలి, ఎందుకంటే హార్ట్ ఇచ్చేదంతా కూడా హై న్యూట్రిషన్ అవును సార్. కదండి. అదొకటి. న్యూట్రిషన్ తర్వాత వాడుకోవడం ఆయన డ్రింక్ మందు కూడా బాగా తాగుతారు. హైదరాబాద్ లో ఉంటాడు సార్ ఆయన. నేను ఆల్రెడీ ఆయన కలిసి ఈ సైజ్ చేశాను. ఈ మీలను నీమును అలోవేరా కూడా ఇమ్మన్నారు కదా ఇప్పుడు, సిఎండి ఒకటి. అవును సార్. ఈ సిఎండి ఈ 5 టాబ్లెట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన హార్ట్ పేషెంట్ కదా, అందులో డ్రింక్ మందు కూడా తాగుతాడు. ఇవ్వచ్చా? చేశాను సార్. ఆల్కహాలిక్ కాబట్టి మరి సప్లిమెంట్స్ వాడినా రిజల్ట్ రాకపోవచ్చు సార్. ఇవ్వకపోవడం మంచిది. అంతే అంటారు. అంటే బ్లడ్ కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి అదే కదా, ఆయనకి. అదే కదా నేను ఇందాక చెప్పిన దాంట్లో ఎందుకు వస్తుందని కాజ్ చెప్పానా. అవును సార్. మేజర్ ప్రాబ్లం ఆల్కహాల్ ఉంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేమ్ ఇస్ సార్ విజయ్ సార్. నేను అప్లైన్ శేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ డి కృష్ణ గారు అడ్మిట్ చేసుకోండి. కృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సినా సార్ మాట్లాడుతున్నా. రోజు వింటున్నా సార్ జూమ్ మీటింగ్. అయితే ఇవాళ మట్టికి మీరు చెప్పింది మనం బిజినెస్ లో డెవలప్ ఎట్లాగా అవుతాంలే, కానీ ముందు ఫొటోస్ గురించి చెప్పాలని అన్నారు సార్. మనం ఇచ్చే దాంట్లో నాలెడ్జ్ రావాలంటే సార్ ఇట్లా రోజు జూమ్ మీటింగ్ లో చెప్పుకుంటా పోతే మేము కూడా ప్రజల్లో వెళ్ళి సార్ ఏం అర్థం చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. నేను ఖమ్మం చందు సార్ టీమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. మీరంతా క్లాస్ గా ఉంది. అండ్ మీ సెక్షన్ నాకు నచ్చినైతే 50 పాయింట్ కరెక్ట్ గా మైండ్ గా చేస్తారు. ఎంత అవసరం అంతే చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సోని గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కాళ్ళకి అట్లా కొంచెం పొట్టు ఊస్తూ లేదా చేతులకు కాళ్ళకు దురద పెడుతుంది సార్. తనకు ఏం సజెస్ట్ చేయమంటారు చెప్పండి సార్ ఒకసారి. ఏజ్ ఎంత మేడం? 22 ఇయర్స్ అయితే ఇవ్వచ్చు. అంటే చూడండి ఒకసారి ఆ ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు క్లియర్. అదే నాకు ఇప్పుడు మీరు ఈ రోజు సెషన్ ద్వారా నాకు అనిపిస్తుంది సార్ సోయాసిస్ అని అనుకుంటున్నాను నేను. తనకు ఏమైనా సప్లిమెంట్స్ ఇవ్వాలనంటే నేను ఏం సజెస్ట్ చేయాలనేది నాకు కొంచెం దురద పెడుతుంది సార్. చేతులను కాళ్ళు రెండు ఇట్లా పొట్టుగా కూడా ఊస్తుంది. బాబుకా? అవును సార్. ఇవ్వండి మేడం, ఇవ్వండి. ఓకే సార్. ఓకే సార్. సిఎండి యాడ్ చేయండి. నేను సిఎండి రాత్రి యాడ్ చేయలేదు, అది కూడా చెప్తాను. సిఎండి యాడ్ చేసి ఆ సిఎండి ఆల్మోస్ట్ యూజ్ చేస్తున్నాను సార్. ఇంట్లో వాళ్ళంతా యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను మీ సెషన్ అటెండ్ చేశాను. ప్లస్ మీరు చెప్పిన దాని గురించి మాత్రం సోయాసిస్ గురించి మాత్రం నాకు ఈ రోజు మాత్రమే తెలిసింది. ఈ
విధంగా కూడా అవుతుందని వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ అంటే ఆల్రెడీ 300 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంకో మాట చెప్తాను. ఇందాక ఒక మేడం చెప్పండి. కూడా చెప్పారు కాబట్టి, ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం చాలా పెద్ద ప్రాబ్లం. లేదు, వాటిని మీద ఎక్కించుకుంటారు, ఇంట్లో పడుకోబెట్టుకుంటారు. వాటి నుంచి అదేదైతే ఉంటుందో ఆ సలైవ నోట్లో నుంచి కారే సొంగ ఉంటది కదా, దానివల్ల వచ్చే ప్రాబ్లం చాలా సివియర్. ఇవన్నీ కూడా మీరు పెట్స్ ని పెంచుకునే వాళ్ళు ఇంట్లో కాకుండా ఇంటి బయట పెంచుకోవడం చాలా ఉత్తమం. సో ఎవరైనా ఉంటే వాళ్ళకి అలా సజెషన్ ఇవ్వండి. వినకపోతే మనం ఏం చేయలేం, కానీ కనీసం వాళ్ళు ఆలోచించుకోగలిగితే చాలు. థ్యాంక్ యూ సో రైట్, మచ్ సార్. థ్యాంక్ యూ చాలా మంచిగా అనిపించింది సార్. ఫ్రమ్ మహారాష్ట్ర సోనీ సార్ మేడం. నా పేరు. నమస్తే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ నేను అక్కడికి థైలాండ్కి వెళ్ళినప్పుడు తుని నుండి రమణమ్మ గారు క్రౌన్ డైరెక్టర్ సార్ అక్కడ నాకు పరిచయం అయ్యారు. తన ద్వారా ఓకే, నాకు ఓకే, లింక్ దొరికింది సార్. ఓకే. మేడం గారు మీ ద్వారా నేను ప్రతిరోజు నేర్చుకోగలుగుతున్నా. నా టీం కూడా అటెండ్ అవుతుంది సార్ మీటింగ్ లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. రోహిణి గారు అడ్మిట్ చేసుకోండి. రోహిణి గారు అడ్మిట్ చేసుకోండి. ఒకసారి మరొకసారి చేసుకోండి. మీట్లోకి వెళ్ళిపోండి. ఎస్. మహేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ టుడే చెప్పిన సెక్షన్ చాలా బాగుంది సార్. మీరు వచ్చిన ప్రతిసారి కూడా అంటే ఒక కొత్త లెసన్ కొత్త వాళ్ళకైనా సరే చాలా బాగా అర్థమయ్యేలా చెప్తారు. మన ఇండియాలోనే వర్షంగా చూసుకున్నా చాలా మందికి సివియర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. బట్ మీరన్నట్టు ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం వల్ల కూడా ఇది పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అన్నారు ఏమాట. సో వాటిని మా ఇంట్లోనే అంటే ఒక మనిషి మనం ఎలా ఉంటామో వాటితో కూడా అలాగే ఉంటాము. సో దానివల్ల కొంచెం దూరంగా ఉండమని చెప్పారు. ఓకే సార్. సార్ ఒక చిన్న ప్రాబ్లం, బాబుకి కూడా కాలు పగులు అనేవి తనకి చిన్నప్పటి నుంచి కూడా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బాబు దగ్గర నుంచి కూడా కాలు పగులు అనేవి చాలా ఎక్కువ వచ్చాయి సార్. అంటే తను నడుస్తుంటే చేశాను, నేనే చూసాను తనని, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అతనికి ఏమైందంటే ఆ బాబుకి చిన్నప్పటి నుంచి కూడా తల్లి పాలు అనేవి కూడా తనకి ఎక్కువగా లేవు సార్ ఫస్ట్. అండ్ వామిటింగ్స్ కూడా ఏం తిన్నా కూడా వామిటింగ్స్ అయిపోతుండేవి. తనకి ఏంటంటే బలం లేదు అని చెప్పేసి అంటే నేను మేడంని కనెక్ట్ చేసుకుని లక్ష్మీ మ్యామ్ అంటే మేడం అన్నారు పాలలో కలిపి కంపల్సరీ ఇవ్వమ్మా, వీలైతే ఇవిగో కూడా ఇవ్వమని చెప్పారు సార్. అండ్ కాలు పగులకి ఏంటంటే ఫుడ్ క్రీమ్ ఇచ్చాను సార్ ఫస్ట్. అంటే హెవీ డోసెస్ ఏమి ఇవ్వకూడదు కదా, ఫుడ్ క్రీమ్ తో క్లోజ్ 3 మంత్స్ వరకు వాడారు సార్. బాగానే క్లోజ్ అయింది, బాగానే కొంచెం మాక్సిమం 50% తగ్గింది తనకి. అక్కడి నుంచి ఏం చేశారంటే బయట క్రీమ్ అంటే కాస్ట్ ఎక్కువైపోతుంది అనుకున్నారు. క్రీమ్ ని వాళ్ళ డాడీ గారు ఆన్లైన్ లో సజెస్ట్ చేసి తీసుకున్నారట. అక్కడి నుంచి బాబుకి ఏమైందంటే మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ కి వచ్చేసింది సార్. అంటే దీనికి ఫుడ్ క్రీమ్ లేదంటే ఆ బాబుకి ఇంకేమైనా మళ్ళీ వాడించమంటారా ఏజ్ సార్? ఎంత మేడం బాబుకి? బాబుకి 12 ఇయర్స్ ఉంటాయి సార్. ఇప్పుడు 12 వచ్చిందా? 12 వచ్చాయి సార్. అయితే హీట్ బాడీ అనుకుంటా. హీట్ హీట్ బాడీ అంటే నార్మల్ గానే ఉంటుంది సార్, అంత హీట్ కూడా ఉండదు. ఆమ్లా ఎలోవెరా సజెస్ట్ చేయొచ్చండి. డైలీ 1 క్యాప్సూల్ తీసుకోమనండి. అదొకటి ఇదొకటి ప్లస్ ఫుడ్ క్రీమ్ యూజ్ చేయించండి. స్లోగా రికవరీ అవుతుంది. మళ్ళీ దురద కూడా ఇచ్చింగ్ కూడా బాగా ఎక్కువ వచ్చేస్తుంది, మంటలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు ఎక్కడ సార్. వస్తుందండి? కాళ్ళ దగ్గర? అరికాళ్ళు సార్, అరికాలు పాదాలు అంచులు ఉన్నాయి అప్లైన్ కదా ఎవరు సార్. మేడం? అప్లైనర్ లక్ష్మీ మ్యామ్ సార్. ఒకసారి ఫోటో పంపించండి. ఫోటో పంపిస్తే దాన్ని బట్టి కండిషన్ బట్టి చెప్పొచ్చు. ఓకే సార్. సరే మేడం పంపించమంటారు మేడం సార్. పంపించండి. ఓకే సార్. సరే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ మేడం. సార్. థ్యాంక్ యూ. జయరాజ్ గారు అడ్మిట్ చేసుకోండి. జయరాజ్ గారు అడ్మిట్ చేసుకోండి. జయలక్ష్మి గారు, జయరాజ్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
థ్యాంక్స్ సార్. సూపర్ సెషన్. మీరు ఏది చెప్పినా క్లియర్ కట్‌గా ఉంటుంది సార్. ఏది మళ్ళీ రిపీట్ అడిగే ఛాన్స్ లేకుండా మీరు చెప్తారు. డిసిషన్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దానికి కూడా మీరు ఏ సప్లిమెంట్ ఇవ్వాలి అనేది క్లియర్ కట్ చెప్తారు. థ్యాంక్స్ సార్. ఇది ఓకే సార్. దీంతో పాటు ఫుట్ ప్యాచ్ గాని, టాకిల్ గాని ఇవ్వొచ్చంటారా సార్ ముందుగా? ఫుట్ నీ ప్యాచెస్ ముందు అంటే పర్లేదంటారా? కాళ్ళ పగుళ్ళు లేకపోతే ఫుట్ ప్యాచెస్ పెట్టించొచ్చండి. చిన్నప్పుడు చాలా మంది తగ్గుతారు సోసిస్ కానీ నాకు ఐడియా లేదు సార్. ఏమి సప్లిమెంట్ నాకు ఐడియా లేదు. ఈ రోజు చెప్తుందని బట్టి నేను ఈ సప్లిమెంట్‌తో పాటు నేను ఫుడ్ ప్యాచ్ కూడా ఇవ్వడం ప్లాన్ సార్ చేస్తాను. గుడ్ థ్యాంక్స్ మార్నింగ్ సార్. సార్. మేడం గుడ్ మార్నింగ్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్స్. సార్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. నేను లలిత్ కుమారి గుడ్ మార్నింగ్. రాజమండ్రి నుంచి అండి. గుడ్ మార్నింగ్. సార్ గుర్తుపట్టారా సార్ గుర్తుపట్టాను శ్రీనివాస్ మేడం. గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెక్షన్ చాలా బాగుందండి. డైలీ అటెండ్ అవుతున్నాను జూమ్ కి. సార్ నేను బ్రాంచ్ కూడా సెకండ్ మంత్ కూడా ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకుంటే మన వాళ్ళందరూ కూడా బాగా ఇంప్రూవ్ అవ్వచ్చని మళ్ళీ బాగా చెప్పారు సార్. డైలీ జూమ్ వినే వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుంది. బాగా అందరికి చెప్పిన ప్రొడక్ట్స్ చక్కగా అందరికి సజెస్ట్ చేసి సోరియాసిస్ వాళ్ళకి చెప్తామండి. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా చాలా థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. ఆల్ ది బెస్ట్. నాగలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగుంది సార్ సెషన్. సోరియాసిస్ గురించి నేను ఇదే ఫస్ట్ టైం వినడం సార్. ఇంతవరకు నేను అసలు వినలేదు. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ నేను ఇంట్లో బాబుకే ఫేస్ చేస్తాను. బాబుకి కొంచెం వెళ్ళినప్పుడు కొంచెం ఎలర్జీ కింద వచ్చేస్తుంది. దానికి ఏం యూజ్ చేస్తే బెటర్ అంటే అని సార్ వాళ్ళని అడిగితే నాకు ఆమ్లా అలోవెరా స్ప్రెడ్లోనా కొంచెం బెటర్ అనిపించింది. కానీ మళ్ళీ అప్పుడప్పుడు రిపీట్ అవుతుంది సార్. దానికి ఇంకేమైనా యాడ్ చేయమంటారా సార్? అసలు ప్రాబ్లం ఏంటో చూడకుండా ఇట్లా చెప్తాను మేడం. అదే ఇచ్చేస్ లాగే వచ్చేసి మీరు అంటే ర్యాషెస్ లాగా బాబుకి మేడం వచ్చేసింది సార్. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఒకటి కాదండి, చాలా ఉంటాయి. ఓకే, నేను ఇవాళ ఓకే చెప్పింది ఓన్లీ ఫర్ సోరియాసిస్. వేరే ప్రాబ్లమ్స్ గురించి నేను ఓకే. ఓకే సో సార్. ఇదే మనకి స్కిన్ కి సంబంధించి మీకు తామర ఐడియా ఉందా? అవును సార్. అట్లాగే తల ప్రాబ్లం అండి, ఇది బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఓకే, ఓకే ఓకే సో సార్. అట్లాగే మనకి తెల్ల పొడ అంటారు. మొత్తం బాడీ అంతా తెల్ల తెల్ల మచ్చలు వచ్చేస్తుంది. రకరకాల ఇష్యూస్ ఉంటాయి, రైట్? సొల్యూషన్ చెప్పాలి తప్ప మనం ఏది పడితే ఆ సప్లిమెంట్ ఇచ్చేసి దీనివల్ల తగ్గిపోద్ది అని మాట్లాడకూడదు. సో ఒకసారి అదేంటో చూస్తే చెప్పగలుగుతామండి. మీకు ఏమన్నా వీలు కుదిరినప్పుడు పిక్స్ పెట్టండి, నేను చూసి దాన్ని బట్టి ఏదైనా చెప్తాను. ఓకే సార్. పిక్స్ అయితే ఉన్నాయి సార్. రిపోర్ట్స్ అయితే నేను ఇంకా మేడం ఒకసారి చూపించలేదు. చెక్ చేయించుకోండి, చెక్ చేయించుకుంటేనే చెప్తాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సుబ్రహ్మణ్యం గారు అన్మ్యూట్ చేసుకోండి. సుబ్రహ్మణ్య బాల గారు అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఒక 40 years నుంచి హోమియోపతిలోనే ఉన్నాను సార్. మీరు ఇచ్చే సెషనే నేను చాలా ఆధారంగా చేసుకుని వాళ్ళు చాలా అవతల వాళ్ళకి మంచి కన్విన్స్ చేయగలుగుతాను. వాళ్ళకి ఎప్పుడు చాలా క్లియర్ గా ఇస్తారండి. అవునండి, ఏది ఇచ్చినా చాలా క్లియర్ గా ఇస్తారు సార్. ఇది చాలా మేజర్ ప్రాబ్లం సార్. ఎందుకంటే పరిష్కారం లేని ప్రాబ్లం సార్. హోమియోపతి ఉందండి. మా ఫ్రెండ్ దానివల్ల స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. అతనికి హార్ట్ అటాక్ వచ్చిందండి, ఆయన చనిపోయాడు. చాలా ఇవాళ మంచి సెషన్ ఇచ్చారు సార్. ఎందుకంటే మనం కొంతలో కొన్ని సప్లిమెంట్స్ వాడడం వల్ల వాళ్ళు కొంతవరకు బెటర్, ఖచ్చితంగా బెటర్మెంట్ వస్తుంది సార్. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, రాజమండ్రిలో తమరు సెషన్ శనివారం కానీ
స్టార్ట్ చేస్తానని అన్నారు సార్. అది అయితే నేను ఇంకా రెగ్యులర్ గా మంత్లీ ఒక సిఎన్టీ నేను కంపల్సరీ చేస్తాను సార్. అది కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్. అదే సార్. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఒక 3 to 4 ప్రొడక్ట్. రాజమండ్రి డిఎల్సిపి సార్. కస్టమర్స్ ఎక్కువ మంది వచ్చారనుకోండి, బయట ఏదైనా హాల్ తీసుకుంది. ఓకే సార్. రైట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్, మరి ఈ రోజు మనకి చాలా లక్ష్మి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా చాలా అద్భుతంగా ఉంది సెషన్. అయితే చాలా క్లియర్ గా మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఇస్తారు సార్. అందరికీ యూజ్ అయింది. బట్ ఈ రోజు ఇచ్చింది అయితే మేము ఒక లేడీస్ గ్రూప్ లో పెట్టున్నాం సార్. ఎన్నిసార్లు ఇద్దరు ప్రాబ్లం. బట్ నాకు కూడా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సోరియాసిస్ కి నేను 4 years బ్యాక్ ఇచ్చున్నా సార్. 3.5 years బ్యాక్. సేమ్ మీరు చెప్పినవన్నీ. అప్పుడైతే సిఎండి లేకుండే. కానీ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. ఒక వీడియో కూడా తీసి యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. కంప్లీట్ గా ప్లెయిన్ గా రిజల్ట్ వచ్చింది సార్. కేవలం సోరియాసిస్ కి మీరు చెప్పినవన్నీ కూడా యాజ్ టీజ్ గా ఇవ్వడం జరిగింది అండి. సిఎండి డ్రాప్స్ తప్ప. కానీ చాలా అద్భుతమైన రిజల్ట్ ఆయనకు వచ్చింది సార్. చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వచ్చింది. బట్ ఈ రోజు మీకు చెప్పిన తర్వాత కూడా ఇంకొంచెం మంచి కాన్ఫిడెంట్ అనేది పెరిగింది సార్. డెఫినెట్ గా సోరియాసిస్ కోసం మంచి సొల్యూషన్ చెప్పారు. ఎక్స్ట్రాడినరీగా ముఖ్యం. మీరు చెప్పడం వల్ల ఇంకా అద్భుతంగా ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవుతుంది. సో అలాగే ఎక్సలెంట్ సార్. మరి మీరున్న డ్రీమ్స్ అన్ని కూడా, మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నా డ్రీమ్ కూడా తీసుకుంటూ 1:6 1 lakh పీపుల్ తో చేయించాలని అద్భుతమైన యజ్ఞంలో వెళ్తున్నాం సార్, మీ బ్లెస్సింగ్స్ తో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా విష్ యూ ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నారు. సో డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. సో అలాగే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మన శ్రీనివాస్ సార్కి అందరి తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ప్రతి నెల కూడా 1-2 సెషన్స్ కంపల్సరీగా మెరిట్స్ కోసం, అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి నేను మీరు అన్నట్టు ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోవడం, కానీ చాలా మందికి ప్రాబ్లం ఎలా క్లియర్ చేయాలి. అలాగే చాలా మంది ఏమంటారంటే బల్క్ ప్రొడక్ట్ అంటే ఒక 5-6 అవుతుందంటారు. ప్రాబ్లం కంటే డబ్బులు అయితే ఎక్కువ కదండి. చాలా మంది ఇంకా తగ్గించాలంటారు. సో ఇక్కడ 6-7 రకాల ప్రొడక్ట్ చెప్పారు. 6-7 రకాల ప్రొడక్ట్ కరెక్ట్గా 4-5 నెలలు యూజ్ చేస్తే ఒక మాదిరిగా రిజల్ట్ అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. 15 రోజులకి రిజల్ట్ ఎక్స్పెక్ట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా ఎక్కువ చాలా టైం పడుతుంది. సో మరి శ్రీనివాస్ గారు ఇచ్చిన సెషన్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కంపల్సరీగా ప్రొడక్ట్ సజెస్ట్ చేసినప్పుడు కంపల్సరీగా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అడిగేస్తుంటారు. ఏజ్ చెప్పరు, అదే పొజిషన్ చెప్పరు, ఫోటో చూపించరు. కాబట్టి అలా చెప్పకుండా మనం ఏది చెప్పకూడదు. సో చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారు, కానీ ప్రాపర్గా అవుతుందా మనకు తెలియదు. అప్లైన్ ఫోటో చూపించి అడగండి, లేదంటే ఏజ్లు అన్ని కూడా అడిగిన తర్వాత చెప్పండి. సో డైరెక్ట్గా ఇది ప్రాబ్లంకి ఇది అని డైరెక్ట్గా ఇచ్చేస్తుంటారు. అట్లా ఎప్పుడూ చేయకండి. దానివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది అయితే ఏకంగా బెడ్ మీద పడుకున్న వాళ్ళకే ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి పనులు అయితే మనం చేయకూడదు. ప్రాపర్గా దానికోసం పూర్తిగా అప్లైన్కి అర్థమయ్యేలా చెప్పి ఆ తర్వాత సప్లిమెంట్ సజెస్ట్ చేయాలి. సో మరి ఈరోజు సెషన్ ఇచ్చిన శ్రీనివాస్ గారు మనకు థ్యాంక్స్ చేసుకుంటూ, మరి మీ అనుకున్న డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 3 lakhs ఇన్కమ్ క్రాస్ చేసి, థ్యాంక్ యూ సార్, డిసిడి కంప్లీట్ చేసి 100% సార్. సో 5 lakhs ఇన్కమ్ క్రాస్ అయిపోవాలి తొందరగా. రైట్. 100% సార్. థ్యాంక్ యూ. సో మీ లగ్జరీ కార్ ఏదైతే ఉందో తొందరగా తీయాలి. ఎందుకంటే ఈగర్లీ వెయిటింగ్ చాలా మంది మీ ఫ్యాన్స్. సో లగ్జరీ కార్ తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్, వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. సో ఏదైతే నాలెడ్జ్ ఉందో ప్రాపర్గా ఇవ్వండి. సో బిజినెస్ అనేది మనం ఎథికల్ గా చేస్తే 100% మనకి మంచి టీము, మంచి కస్టమర్ బేస్ తయారవుతుంది. కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్, మరి ఈరోజు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో జూమ్ అనేది అద్భుతంగా ముందుకు సాగుతుంది. సో 500 మంది ఈరోజు వచ్చారు ఫుల్ఫిల్. అంటే 500 మంది కూడా నేర్చుకుంటే దాని కింద ఎంత పెద్ద టీం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎంత నెట్వర్క్ ఉంటుంది. సో ఒక వ్యక్తి నేర్చుకుంటే దాని కింద ఎంతో మంది ఈజీగా ముందుకెళ్ళచ్చు. సో నేర్పడానికి ముందు టైం పెట్టండి, తర్వాత మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఎవరైతే లెర్నింగ్ తీసుకుంటారో ఈరోజు సోరియాసిస్ సమస్య కోసం అంటే రెమెడీ మన సప్లిమెంట్స్ ద్వారా వీలైనంత
వరకు రికవరీ చేసుకోవచ్చు అనే అవగాహన అయితే మనకు మంచి త్వరగా తెలుసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డైలీ కూడా మంచి హెల్త్ కోసం, అలాగే మంచి సిస్టమ్ కోసం, అలాగే బిజినెస్లో ప్రతి ఒక్క టిప్ కూడా అందించే ప్రతి ఒక్క లీడర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ప్రోడక్ట్స్ లేకుండా ఈ బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటారు, ప్రోడక్ట్ యూజ్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అలాగే ఎటువంటి ట్రైనింగ్కి, ఎటువంటి మీటింగ్స్ కానీ, జూమ్ సెషన్స్ కానీ దేనికి రాకుండా ఈ బిజినెస్ చేసేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు బిజినెస్ సెట్ కాదు. మీలాంటి వాళ్ళ కోసం కాదు. 100% సిస్టంలో ఉంటూ, సిస్టంలో ఉన్న అప్లైన్ అండ్ ఫాలో అవుతూ 100% ప్రొడక్ట్ సప్లిమెంట్స్ కోసం అన్ని కూడా క్లియర్గా తెలుసుకుంటే కనుక 100% దేనికి భయపడద్దు, ఎవరికి కూడా లొంగ అవసరం పడలేదు. సో అందరూ కూడా ఫుల్ నాలెడ్జ్ పర్సన్గా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కరెక్ట్గా మన సేల్స్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ 100 మెయింటైన్ చేయండి. 6గురితో చేయించండి. ఈ 6గురిని కమిట్మెంట్తో పట్టుకుంటే కనుక ఆ 6గురు కూడా డైరెక్ట్ అయితే మనం క్రౌన్ అవుతాం. సో మరి ప్రతి ఒక్కరు కూడా క్రౌన్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రెండింగ్ కల్లా ఇక్కడ ఉన్న 256 ఎవరైతే ఉన్నారో రన్నింగ్ వరకు అందరూ కూడా క్రౌన్ అవుతారు. సో అందరూ కూడా క్రౌన్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు మరొక మంచి లీడర్తో మరొక మంచి సెషన్ వింటూ ముందుకెళ్తాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.